సార్ హలో 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 సార్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ హలో హలో సార్ హలో 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 సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో 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 అవుటా రన్నర్ పోవాలా హలో రన్నర్ ఏంటి ఇది ఎంఎస్ ఆఫీస్ బ్యాచ్ లేకపోతే జావా బ్యాచ్ ఇది? ఎంఎస్ ఆఫీస్ సార్. ఎంఎస్ ఆఫీసే కదా? అవును సార్, ఎస్ ఎంఎస్ సార్ ఆఫీస్. ఓకే, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు నేను ఒకసారి మీరు మాకు బ్యాచ్ ఐడీస్ కొంచెం చేంజ్ వచ్చింది. ఈ బ్యాచ్ ఐడి గురించి ప్రాబ్లం వచ్చింది. ఈ బ్యాచ్ ఐడి నేను ఒక కొత్త బ్యాచ్ ఐడి పెడతాను ఇప్పుడు. ఆ బ్యాచ్ ఐడి మీరు జాయిన్ అవ్వండి. చిన్న ఇష్యూ వచ్చింది మాకు అందరికి. రెండు బ్యాచ్లు ఒకేసారి క్రియేట్ చేయడం వల్ల ఒకే సైమల్టేనియస్ గా జావా రెండు మెర్జ్ అయిపోతున్నాయి. నేను ఇమీడియట్ గా ఓకే మీకు సార్ ముందు నేను గ్రూప్ క్రియేట్ లింక్ చేస్తాను, గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్ లో మీరు ఓకే అందరూ సార్ జాయిన్ అవ్వండి. దానివల్ల నేను ఓకే సార్ మీకు ఇక్కడ చాట్ బాక్స్ లో నేను పెడతానండి. జస్ట్ మినిట్. ఇన్ కేస్ మీరు బ్యాచ్ ఎండ్ అయిపోయినా మళ్ళీ మీరు జాయిన్ అవ్వండి అందరూ కూడా. ఓకే సార్. ఓకే సార్, ఓకే. నేను ఈలోగా ఒకసారి నేను బ్యాచ్ ఐడి క్రియేట్ చేస్తున్నాను. అలాగే 3 times అయింది సార్ ఈరోజు. హలో నేను మీ అందరికి ఇప్పుడు బ్యాచ్ ఐడి ఒకటి, అంటే ఐ మీన్ వాట్సాప్ లింక్ ఒకటి క్రియేట్ చేస్తానండి, గర్ల్స్ కోటి బాయ్స్ కోటి. సో అందులో బాయ్స్ జాయిన్ అవ్వండి, గర్ల్స్ జాయిన్ అవ్వండి. ఓకేనా? మీకు గర్ల్స్ గా అమ్మా, గర్ల్స్ అందరు కూడాను మీకు లింక్ పెడతాను ఇప్పుడు, వాట్సాప్ లింక్. సో అందులో జాయిన్ అవ్వండి, బాయ్స్ కూడా జాయిన్ అవ్వండి. వేరే బాయ్స్ గ్రూప్ ఒకటి గర్ల్స్ గ్రూప్ ఒకటి పెడతానమ్మా, రెండు కంబైన్డ్ గా పెట్టను. ఇప్పుడు క్రియేట్ చేస్తాను చూడండి, మీ అందరికి పెడతాను. ఓకే, మీకు ఇప్పుడు లింక్ పెడతాను చూడండి. మీకు అందరికి ఒక బాయ్స్ అందరూ దానిలో జాయిన్ అవ్వండి అమ్మా. ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు జాయిన్ అయిపోతారండి. మీ అందరికి చాట్ బాక్స్ లో పెడుతున్నాను చూడండి. చాట్ బాక్స్ లో మీరు ఎవరు కూడా రిప్లై ఇవ్వద్దు ప్లీజ్. ఇది బాయ్స్ కి మాత్రమే పెడుతున్నానండి. ఫస్ట్ బాయ్స్ కి పెడుతున్నాను. ఆ బాయ్స్ అందరూ కూడా దీనిలో జాయిన్ అవ్వండి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ లో జాయిన్ అయిపోతారు. ఓకే, మీరు అందరూ కూడా దానిలో బాయ్స్ అందరమ్మా దానిలో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు నేను గర్ల్స్ కూడా క్రియేట్ చేస్తున్నాను. అనవసరంగా అన్నెసరీ మెసేజెస్ పెట్టొద్దండి దయచేసి దానిలో.
మీకు ఎందుకంటే ఇది ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీకు షేర్ చేయడం కోసం మాత్రమే ఆ గ్రూప్ అండి. అనవసరం మెసేజెస్ ఎవరు పెట్టొద్దమ్మా. గుడ్ మార్నింగ్లు, ఫార్వర్డ్ మెసేజ్లు దయచేసి అది ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ వాడండి. ఇన్ కేస్ మీరు అలా పెడితే నేను అందరినీ కూడాను చాట్ డిజేబుల్ చేస్తాను. ఓన్లీ అడ్మిన్ మాత్రమే పెట్టే విధంగా. ఓకే. సో ఇప్పుడు గర్ల్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను. గర్ల్స్ గ్రూప్ ది కూడా ఓకే. గర్ల్స్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేశాను. ఇప్పుడు మీకు పెడతానమ్మా లింకు. దయచేసి ఓన్లీ గర్ల్స్ మాత్రం యాడ్ అవ్వండి. అనవసరంగా దీనిలో ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు. బాయ్స్ ఎవరు యాడ్ అవ్వద్దు. మీకు ముందే నేను చెప్తున్నా. సో గర్ల్స్ అందరూ దీనిలో యాడ్ అవ్వండమ్మా. ఇప్పుడు పెడుతున్నాను లింకు. ఇది గర్ల్స్ ఇది. ప్రతి ఒక్కరు గర్ల్స్ దానిలో యాడ్ అవ్వండి. సో దట్ మీకు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలను. ఏదైనా ఎగ్జామ్ గురించి కానీ, లేకపోతే ఏమైనా మీటింగ్ చేంజ్ అయినా, లేకపోతే హాలిడే ఉన్నా, లేకపోతే ఎగ్జామ్ ఉన్నా, ఏది ఉన్నా నేను పెట్టగలను. సో మనకి డిస్టర్బెన్స్ చిన్నది ఉందండి. కమ్యూనికేషన్ దీని వల్ల బ్యాచ్ ఐడి క్రియేట్ చేయడంలో చిన్న మిస్టేక్ జరిగింది. సో దట్ మీకు అందరికీ డిస్టర్బెన్స్ రావచ్చు. సో మాక్సిమం మీరు అందరూ కూడా నేమ్స్ కొంచెం మార్చుకోండి. నేను ప్రతిసారి చెప్పలేకపోతున్నాను. నేమ్స్ కొంచెం అందరూ మార్చుకోండి. అంటే నెక్స్ట్ నిన్న మనం క్లాస్ డీల్ చేసాం కదండి. ఆ క్లాస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. నిన్న మనం లాస్ట్ లో మనం కొంచెం ఫాస్ట్ గా చెప్పుకున్నాం. ఎంఎస్ ఏంటిది బేసిక్ ఇంట్రడక్షన్ కంప్యూటర్ గురించి. దాని తర్వాత మన ఎంఎస్ ఆఫీస్ కూడా నేను ఫాస్ట్ గా చెప్పేశాను. ఎంఎస్ ఆఫీస్ బేసిక్ ఇంట్రడక్షన్ కంప్యూటర్ మీకు క్లారిటీగా చెప్పానండి. ఎంఎస్ ఆఫీస్ ఇంట్రడక్షన్ మాత్రమే కొంచెం ఫాస్ట్ గా చెప్పాను. సో ఎంఎస్ ఆఫీస్ ఇంట్రడక్షన్ కొంచెం మీకు అది మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. కొంచెం క్లియర్ గా చెప్తాను. ఒక హాఫ్ అన్ అవర్ చెప్తాను. దాని తర్వాత మీకు ఎంఎస్ వర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటా.
ఇంకా ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే ఫాస్ట్ గా చెప్పండి వాళ్ళకి అటెండ్ అవ్వమని. లేట్ అయిపోయింది ఇప్పటికే డిస్టర్బెన్స్ వల్ల. సో మనకి ఎంఎస్ ఆఫీస్ మీకు నిన్న చెప్పాను కదండి. నిన్న ఎంఎస్ వర్డ్ చెప్పాను. దానిలో ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎంఎస్ వర్డ్ లో? ఎవరైనా డౌట్స్ ఉంటే వాళ్ళు చాట్ బాక్స్ లో కొంచెం రిప్లై ఇవ్వచ్చు. చాట్ బాక్స్ లో రిప్లై ఇస్తే నాకు తెలుస్తుంది ఎంఎస్ వర్డ్ లో నిన్న చెప్పిన క్లాస్ లో ఏమైనా డౌట్ ఉంటే ఎనేబుల్ చేస్తాను మీ అందరు కూడా. ఓకే, అడగండి. ఇప్పుడు ఏమైనా ఉంటే డౌట్స్ ఏమంటే అడగండి. మీరు మెసేజ్ చేయొచ్చండి. ఏంటి మెయిల్ మెర్జ్? మెయిల్ మెర్జ్ ఏంటంటే నేను మెయిల్ మెర్జ్ అని చెప్పలేదు కదా. ఆప్టికల్ మౌస్ అంటే చెప్పాను కదండి, లేజర్ బీమ్ తో రన్ అవుతుందండి. ఆ లేజర్ సర్ఫేస్ కి తగలడం వల్ల, అంటే భూమికి తగలడం వల్ల ఆ రొటేషన్ దాన్ని అబ్జర్వ్ చేసుకొని కర్సర్ మూవ్ అవుతుందండి. ఎవరో బేసిక్ అడుగుతున్నారండి. బేసిక్ అబ్రివేషన్ బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అండి. బేసిక్ అంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. బేసిక్ అంటే ఎంఎస్ వర్డ్ ఇంకా నేను చెప్పలేదండి. ఎంఎస్ వర్డ్ చెప్తానండి. ఈ రోజు ఎంఎస్ వర్డ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకేనా, మీకు మేడం స్టార్ట్ చేస్తారండి ఈ రోజు ఎంఎస్ వర్డ్. మీకు మేడం ఈరోజు స్టార్ట్ చేస్తారండి. సార్ ఎస్టర్డే స్టోరేజెస్ టాపిక్ ఒక్క ఇమేజెస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. వాక్యూమ్ ట్యూబ్స్ వల్ల కరెంట్ పాస్ అవుతుందా సార్ కంప్యూటర్కి? వాక్యూమ్ ట్యూబ్స్ వల్ల కరెంట్ పాస్ అవుతుందంటే వాక్యూమ్ ట్యూబ్స్ వర్క్ అయితేనే డిస్ప్లే కంప్యూటర్ వర్క్ అవుతుందండి. కంప్యూటర్ అనేది వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసి కనిపెట్టారండి. ఇప్పుడు మనకి ఇప్పుడు కరెంట్ కావాలంటే వైర్లు ఉండాలి కదండి. అలాగే కంప్యూటర్ కనిపెట్టేటప్పుడు వాక్యూమ్ ట్యూబ్స్ ద్వారానే కంప్యూటర్ కనిపెట్టారండి. దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా. 2 days క్లాస్ నుంచి వినటం సబ్మిట్ అవ్వడం లేదు. క్లాస్ స్టార్ట్ చేయండి. ఓకే, క్లాస్ స్టార్ట్ చేస్తామండి. కమింగ్ టు టుడే ఎంఎస్ ఆఫీస్ క్లాస్. ఎంఎస్ ఆఫీస్ నిన్న మీకు చెప్పాను. ఒకసారి ఆ ఎంఎస్ ఆఫీస్ గురించి ఒకసారి మళ్ళీ నేను మీకు చెప్తాను. ఈ ప్రోమ్ అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అండి. ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. పంచ్ కార్డ్స్ అనేది మన ఇన్పుట్ ఇవ్వడం కోసం అండి. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ర్యామ్ లో అదేంటంటే మనకి వాలటైల్ మెమరీ అండి. రోమ్ అనేది నాన్ వాలటైల్. ఎందుకంటే ర్యామ్ అప్పుడే ఎంటర్ చేసింది మాత్రమే ఉంటుంది. కరెంట్ ఆరిపోతే చెరిగిపోతుంది కాబట్టి వాలటైల్. రోమ్ అలా చెరిగిపోదు కాబట్టి నాన్ వాలటైల్. ఎంఎస్ వర్డ్ గురించి నేను చెప్పలేదండి. ఎంఎస్ వర్డ్ ఇంకా ఉంటుందండి. నేను జస్ట్ చెప్పింది ఇంట్రడక్షన్ అండి. ఎంఎస్ ఆఫీస్ అంటే ఇంట్రడక్షన్ అంటే ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ వర్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నిటి గురించి చెప్తానండి. డోంట్ వరీ. ప్రతి దాని గురించి ఇప్పుడు మీకు క్లాస్ ఎంఎస్ వర్డ్ గురించి ఒక 7 రోజులు ఉంటుందండి. ఓకేనా, ఎంఎస్ ఎక్సెల్ గురించి 7 రోజులు అలా ఉంటుందండి. మీరు దాని గురించి ఆలోచించొద్దు. ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మొబైల్స్ లో ర్యామ్ వాడతారు సార్, ఎస్ ర్యామ్ ఆర్ డి ర్యామ్? మొబైల్లో ఎస్ ర్యామ్ డి ర్యామ్ కాదండి, నార్మల్ ర్యామే వాడతారు. ఓకేనా, కంప్యూటర్ లోనే ఎస్ ర్యామ్ ఆర్ డి ర్యామ్ వాడతారు. ఓకేనా. నెక్స్ట్ సార్, షేర్ లాస్ట్ 2 days క్లాస్ నోట్స్ కరెక్ట్లీ యాజ్ నెక్స్ట్ డేస్ క్లాస్. సో ఒకటి మాత్రం మీరు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి.
2007 వెర్షన్ లో ఉన్న ప్రాబ్లం లేదమ్మా. మీ పీసీలో 2007 వెర్షన్ ఉంటే ఇంకా మంచిదే, ఓకేనా. 2007 అనేది బేసిక్ వెర్షన్. మనం 2016 చేంజ్ చేయాలంటే అప్డేట్ చేయాలండి, లేదంటే అది రిమూవ్ చేసి 2016 చేసుకోవాలి. మీరు 2007 అంటే ఐ మీన్ ఒరిజినల్ సిడి ఉంటే మీరు అప్డేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు ఒరిజినల్ కాకపోతే మీరు 2016 కొనుక్కోవాలి. జస్ట్ మినిట్ అండి. ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం, ఇంకా లేట్ అయిపోయింది ఇప్పటికే. న్యూ లాగిన్ ఐడి నేను ఇస్తానండి వెళ్ళే ముందు, క్లాస్కి వెళ్ళే ముందు ఈ రోజు న్యూ లాగిన్ ఐడి చెప్పేసి మీకు పంపిస్తాను, ఓకేనా. న్యూ లాగిన్ ఐడి మనకు రేపు క్లాస్ లేదండి, రేపు హాలిడే, ఎల్లుండు హాలిడే. అంటే రేపు బక్రీద్ కాబట్టి పబ్లిక్ హాలిడే, ఎల్లుండి సండే అండి. మండే నాడు మళ్ళీ మనకు క్లాస్ ఉంటుందండి, ఆ క్లాస్ కి మనం జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. ఓకే ఓకే, టైం అటెండ్ అవుతున్నాం, బట్ సమ్ టైం సిగ్నల్ ప్రాబ్లం అంటే మీదండి, మేమేం చేయలేం, ఓకేనా. నాదంటే ఇప్పుడు 2 times లెఫ్ట్ అయ్యానంటే దాని అర్థం మనకి ఏంటంటే ఐడి క్రియేట్ చేయడం కరెక్ట్ గా ఆ ఇష్యూ వచ్చింది. ఇకపైన ఐడి క్రియేట్ చేయడం ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీకు అంతా ఇకపైన క్లియర్ గా ఉంటది. ఇప్పుడు నేను ఆపానండి, అందుకోసం వాయిస్ ఆగింది. నేను వాయిస్ ఇంక్రీజ్ చేస్తానండి, నేను చేస్తా. ఓకే ఓకే, డన్. మనం స్టార్ట్ చేద్దాం. ఐడి పాస్వర్డ్ మీకు పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, టుడే ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అండి. ఆ క్లాస్ మీరు ఇప్పుడు మీరు స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటాను నేను. ఓకే, ఎంఎస్ ఆఫీస్కి వచ్చేసరికి దీనిలో ఏంటంటే మీకు నిన్న చాలా ఫాస్ట్ గా చెప్పాను, ఈ రోజు కొంచెం స్లోగా చెప్తానండి. ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అనేది యాక్చువల్గా అయితే ఎంఎస్ ఆఫీసు ఎలా డెవలప్ అయింది, ఎవరు డెవలప్ చేశారు అన్ని కూడా మీకు క్లియర్ కట్ గా చెప్తాను, స్లోగా వినండి, ఓకేనా. నేను కూడా ఎంఎస్ వర్డ్ లో మీకు ఒక టైప్ చేసి పెడతానండి అన్ని కూడా, సో దట్ మీకు కూడా అర్థం అవుతుంది. నేను ఆగండి ఒకసారి ఎంఎస్ వర్డ్ లో టైప్ చేస్తాను, మీకు దానిలో వెర్షన్స్ అన్ని ఉంటాయండి, ఆ వెర్షన్స్ మీకు తెలియాలి. ఆ వెర్షన్స్ తెలియడం కోసం నేను పెడుతున్నాను, ఒకసారి అండి. మీకు ఇప్పుడు వెర్షన్స్ అన్ని టైప్ చేస్తానండి ఇక్కడ స్క్రీన్ మీద, అది మీరు అందరూ చూడండి. ఎందుకు వెర్షన్స్ అంటే మీకు తెలుస్తుంది, ఎంఎస్ ఆఫీస్ అనేది 2016 డైరెక్ట్ గా రాలేదండి, దానికి ముందు బోల్డ్ వెర్షన్స్ వచ్చాయి. ఆ వెర్షన్స్ అన్ని వచ్చిన తర్వాత మనకి 2016 అనేది రీసెంట్ గా వచ్చింది. 2019 కూడా ఉందండి, కొత్తగా వస్తుంది, అది ఆల్రెడీ వచ్చినట్టుంది. ఓకే, మీకు ఎంఎస్ ఆఫీస్ గురించి టైప్ చేస్తాను ఇక్కడ, క్లియర్ గా వినండి. ఐ హోప్ అందరికి మీకు స్క్రీన్ అందరికి విజిబిలిటీలో ఉందనుకుంటా. సో ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అండి ఇది. ఓకే, డన్. ఇప్పుడు చూద్దాం అసలు ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, ఎంఎస్ అంటే ఏంటి అసలు. ఎంఎస్ ఆఫీస్ అంటే చూద్దాం, అబ్రివేషన్ ముందు చూద్దాం. ఎంఎస్ మీన్స్ మైక్రోసాఫ్ట్. ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండి. ఎంఎస్ మీన్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఓకేనా. ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ అని, ఓకేనా. మీకు ఇది అర్థమైంది అనుకుంటా. అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ కనిపెట్టిందండి దీన్ని, ఓకేనా. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంఎస్ ఆఫీస్ ని కనిపెట్టింది. సో వాళ్ళు ఏం పెట్టారంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని పెట్టారు. దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే 1st ఆగస్ట్ 1988 లో, ఓకేనా. 1st ఆగస్ట్ 1988 లో దీన్ని అనౌన్స్ చేశారండి, అంటే కనిపెట్టారు అప్పుడు.
1st August 1988 లో దీన్ని ఎంఎస్ ఆఫీస్ ని కనిపెట్టారు. ఎవరు అనౌన్స్ చేశారు? మైక్రోసాఫ్ట్ ఎవరు అనౌన్స్ చేశారండి? బిల్ గేట్స్ తెలుసు కదా, మైక్రోసాఫ్ట్ ఎండి అండ్ సిఇఓ. సో ఆయన అనౌన్స్ చేశారండి. దేన్ని? 1st August 1988 లో బిల్ గేట్స్ ఎక్కడ అనౌన్స్ చేశారు? లాస్ వేగస్ లో. లాస్ వేగాస్ లో అంటే లాస్ వేగాస్ అంటే ఎక్కడ ఉందండి? అది అక్కడ యుఎస్ఏ లో ఉంది. ఓకేనా? లాస్ వేగాస్ లో బిల్ గేట్స్ 1st August 1988 లో ఎంఎస్ ఆఫీస్ ని ఒకటి మేము కనిపెట్టాం అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారండి. ఓకేనా? సో ఇది ఎంఎస్ ఆఫీస్ అనౌన్సింగ్ డేట్ అండి. అప్పుడు ఇది అసలు ఎంఎస్ ఆఫీస్ దేనికోసం అండి? మన రెగ్యులర్ వర్క్స్ కోసం. ఓకేనా? నెక్స్ట్ మనం డైలీ యూసేజ్ అండి. రెగ్యులర్ వర్క్స్ అంటే ఏంటి? మన రెగ్యులర్ వర్క్స్ అంటే ఏం చేస్తాం? ఆఫీస్ లో వర్క్స్ చేయొచ్చు, లేకపోతే అంటే మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, లేదా డేటా సేవ్ చేయొచ్చు. ఓకేనా? అలా వాటి కోసం అన్నిటి కోసం మనం ఎంఎస్ ఆఫీస్ అనేది చాలా వరకు యూజ్ చేస్తామండి. నెక్స్ట్ దీనిలో ఏంటంటే మెయిన్ గా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఆర్ ద రెగ్యులర్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అండి. అంటే ఈ ఎంఎస్ ఆఫీస్ లో మెయిన్ గా ఎంఎస్ వర్డ్ ఒకటి, ఎంఎస్ ఎక్సెల్ ఒకటి, నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్. ఈ మూడు కూడా ఎప్పుడైతే ఇన్వెంట్ చేశారో అప్పటి నుండి ఈ మూడు వాడకంలో ఉన్నాయండి. తర్వాత 1 by 1 అలా కనిపెడుతూ వచ్చారు. ఎంఎస్ పవర్ పాయింట్, తర్వాత ఎంఎస్ యాక్సిస్, ఎంఎస్ పవర్ పాయింట్ తర్వాత ఎంఎస్ యాక్సిస్, తర్వాత అవుట్లుక్, ఇవన్నీ కూడా 1 by 1 అలా కనిపెడుతూ వచ్చారు. కానీ ఫస్ట్ నుండి మాత్రం ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ముందు నుండి ఉన్నాయండి. కనిపెట్టినప్పటి నుండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. దీస్ ఆర్ ద డెస్క్టాప్ అప్లికేషన్స్. ఓకేనా? సో నెక్స్ట్ యాక్చువల్ అయితే ఇప్పుడు వెర్షన్స్ చూద్దామండి. ఎంఎస్ ఆఫీస్ వెర్షన్స్. మీకు ఎంఎస్ ఆఫీస్ వెర్షన్స్ చెప్తానండి, ఒకసారి మీరు అదే నోట్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ వెర్షన్స్, దీస్ ఆర్ ద ఎంఎస్ ఆఫీస్ వెర్షన్స్. దానిలో ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్ ఫర్ విండోస్ 1.0 అండి. దీన్ని ఏమంటాం? ఎంఎస్ ఆఫీస్ ఫర్ విండోస్ 1.0. దీన్ని ఎప్పుడు కనిపెట్టారండి? ఇన్ అక్టోబర్ 1990లో. ఓకేనా? దీన్ని ఎప్పుడు? అక్టోబర్ 1990. ఇది ఫస్ట్ వెర్షన్ అండి. ఎంఎస్ ఆఫీస్ విండోస్ 1.0 అని. దాని తర్వాత అంటే నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ కనిపెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెర్షన్ అండి ఇది. నెక్స్ట్ సెకండ్ వెర్షన్ చూసుకుంటే ఎంఎస్ ఆఫీస్ 3.0. ఎంఎస్ ఆఫీస్ 3.0 ఇది ఎప్పుడు కనిపెట్టారండి? ఆగస్ట్ 30 ఆగస్ట్ 1992లో కనిపెట్టారండి. ఎప్పుడండి? 30 ఆగస్ట్ 1992లో ఎంఎస్ ఆఫీస్. ఓకేనా? ఎంఎస్ ఆఫీస్ 3.0 కనిపెట్టారండి. 3.0 అని కనిపెట్టారండి. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ 4.2. ఎంఎస్ ఆఫీస్ 4.2 ని ఎప్పుడు కనిపెట్టారు? 1994లో కనిపెట్టారు. ఎందుకోసం కనిపెట్టారంటే ఇది విండోస్ ఎన్టీ అంటారండి. విండోస్ ఎన్టీ అంటే న్యూ టెక్నాలజీ. ఓకేనా? విండోస్ ఎన్టీ సిస్టమ్ కోసం, ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఇది కనిపెట్టారండి. ఎన్టీ అంటే న్యూ టెక్నాలజీ. ఓకేనా? ఎంఎస్ ఆఫీస్ ఫర్ విండోస్ 1.0 అక్టోబర్ 1990లో, ఎంఎస్ ఆఫీస్ 3.0 అనేది 30 ఆగస్ట్ 1992లో, ఎంఎస్ ఆఫీస్ 4.2 అనేది 1994లో విండోస్ ఎన్టీ అంటే విండోస్ న్యూ టెక్నాలజీ కోసం ఇది కనిపెట్టారండి. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్, ఇవన్నీ కూడా వెర్షన్స్ అండి. అంటే మీరు వినండి సరిపోతుంది. ఎంఎస్ ఆఫీస్ 95 కావాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ 95 ఎప్పుడు? 24 ఆగస్ట్ 1995లో అండి. ఎంఎస్ ఆఫీస్ 95 అనే వెర్షన్ ఎప్పుడు కనిపెట్టారు? 24 ఆగస్ట్ 1995లో కనిపెట్టారండి. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ 97 ఇది ఎప్పుడు కనిపెట్టారండి?
19th నవంబర్ 1996 లో కనిపెట్టారండి. ఎంఎస్ ఆఫీస్ 97 ఎప్పుడు కనిపెట్టారు? 19th నవంబర్ 1996 లో కనిపెట్టారండి. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ 2000 ఇది ఎప్పుడు కనిపెట్టారండి? 7 జూన్ 1999 లో కనిపెట్టారండి ఎంఎస్ ఆఫీస్ 2000 అనేది. నెక్స్ట్ ఎంఎస్ ఎక్స్పీ అండి. ఎంఎస్ ఆఫీస్ ఎక్స్పీ ఓకేనా. ఎక్స్పీ అంటే ఎక్స్పీరియన్స్ అండి. ఎంఎస్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ అండి అది ఓకేనా. ఎక్స్పీ ఇది ఎప్పుడు కనిపెట్టారు? 31st మే 2001 లో కనిపెట్టారండి ఎంఎస్ ఆఫీస్ ఎక్స్పీ అనేది ఓకేనా. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ 2003 ఎంఎస్ ఆఫీస్ 2003 ఇది ఎప్పుడు కనిపెట్టారు తెలుసా? 19th ఆగస్ట్ 2003 లో కనిపెట్టారండి ఎంఎస్ ఆఫీస్ 2003 అనేది. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ 2007 ఇది ఎప్పుడు కనిపెట్టారు? ఇప్పుడు అందరూ ఇదే మాక్సిమం అందరూ ఇదే వాడతారండి. 30th January 2007 మాక్సిమం బేసిక్ ఎంఎస్ ఆఫీస్ బేసిక్ వెర్షన్ ఏది అంటే ఎక్కువగా యూజర్ ఫ్రెండ్లీ వెర్షన్ ఏది అంటే ఎంఎస్ ఆఫీస్ 2007 అని అందరూ చెప్తారండి. ఎందుకంటే అది ఎక్కువగా వాడతారు అందరూ కూడా. ఎంఎస్ ఆఫీస్ 2007 ఎప్పటికీ కూడా చాలా మంది సిస్టమ్స్ లో ల్యాప్టాప్స్ లో అదే ఉంటది. దాని తర్వాత వచ్చింది ఎంఎస్ ఆఫీస్ 2010 వచ్చిందండి. ఇది ఎప్పుడు వచ్చింది? 15th జూన్ 2010 లో వచ్చిందండి. 15th జూన్ 2010 లో వచ్చింది. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ 2013 ఇవన్నీ కూడా వెర్షన్స్ అండి. మీకు తెలియడం కోసం, మీకు మినిమం నాలెడ్జ్ చెప్పడం కోసం నేను చెప్తున్నా. జనవరి 2013 లో వచ్చింది. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ 2016 ఇది ఎప్పుడు వచ్చిందండి? 22 సెప్టెంబర్ 2015 లో వచ్చిందండి 2016 అనేది. ఎంఎస్ ఆఫీస్ 2019 ఇది లేటెస్ట్ వెర్షన్ అండి. 24th సెప్టెంబర్ 2018 ఓకేనా. సో ఇవన్నీ కూడా చెప్తాను కదండి. ఇవన్నీ కూడాను ఎంఎస్ ఆఫీస్ వెర్షన్స్ అండి. ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ కూడా. మీకు ఒకసారి స్క్రీన్ చిన్నది చేస్తాను చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా సో ఎంఎస్ ఆఫీస్ చూసారా, ఇవన్నీ కూడాను ఎంఎస్ ఆఫీస్ 2000 ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ 1990 నుండి 2018 వరకు ఇవన్నీ కూడా వెర్షన్స్ అండి. ఈ వెర్షన్స్ అన్ని కూడా మనం దాటొచ్చాం. వెర్షన్స్ అంటే ఏంటి? స్టార్టింగ్ లో ఎంఎస్ ఆఫీస్ ని ఒకలా కనిపెట్టారండి. దాని తర్వాత కొంచెం అప్లికేషన్స్ దానిలో కమాండ్స్ ఎక్కువ పెంచారు. దానిలో అలాగా 1 by 1 అలా పెంచుకుంటూ వస్తూ ఉంటే 2018 వరకు ఇప్పటి వరకు చాలా ఎంఎస్ ఆఫీస్ అనేది అప్డేట్ చేస్తూ వచ్చారండి ఓకేనా. అప్డేట్ చేస్తూ వచ్చారు ఎంఎస్ ఆఫీస్ ని. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా వెర్షన్స్ ఇవన్నీ కూడా. సో దీస్ ఆర్ ద ఎంఎస్ ఆఫీస్ వెర్షన్స్. నెక్స్ట్ కమింగ్ టు ఎంఎస్ వర్డ్. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎంఎస్ ఆఫీస్ 2016 గురించి మీకు చెప్పబోతున్నాను. దీనిలో ఎంఎస్ ఆఫీస్ లో ఏ డేట్ ఉంటుందంటే ఫస్ట్ ది ఎంఎస్ వర్డ్ అండి ఓకేనా. ఎంఎస్ వర్డ్ గురించి చెప్పబోతున్నాం. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ వర్డ్ ఒకటి ఉంటది. ఈ ఎంఎస్ వర్డ్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలండి. ఎందుకంటే ఎంఎస్ వర్డ్ అంటే మనకేంటి ఆఫీస్ పర్పస్ వాడే ఆఫీస్ పర్పస్ ఏదైనా డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం అవన్నీ కూడా ఎంఎస్ వర్డ్ లోనండి. మనకి ఎంఎస్ వర్డ్ రాకముందు మనకి ఏముండేది? ఒక డెస్ట్ మనకి ఏంటి ఉండేది? నోట్ ప్యాడ్ మాత్రమే ఉండేదండి. నోట్ ప్యాడ్ అంటే మీకు తెలుసు కదా, మీ కంప్యూటర్ లో నోట్ ప్యాడ్ ఉంటది. ఆ నోట్ ప్యాడ్ తో మనం అన్ని లెటర్స్ రాయడం అన్ని చేసేవాళ్ళం. ఎప్పుడు 1988 ముందు వరకు కూడా ఉన్నాం. కాకపోతే దానిలో స్టైల్స్ అప్లై చేయడం, బార్డర్లు అప్లై చేయడం ఇవన్నీ అయ్యేది కాదు. ఓన్లీ జస్ట్ నార్మల్ గా లెటర్ రాసుకోవడం మాత్రమే. అంతకు మించి ఇంకే ఆప్షన్స్ ఉండేది కాదు. సో దాన్ని ఓవర్కమ్ చేశారండి ఎంఎస్ వర్డ్ అనేది. నెక్స్ట్ కమింగ్ టు ఎంఎస్ ఎక్సెల్.
ఎంఎస్ ఎక్సెల్ కూడా ముందు లేదండి, అసలు ఎక్సెల్ టైప్ లో ఏం లేదు ముందు. ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్స్, లేకపోతే అకౌంటింగ్, లేకపోతే ఏదైనా ఎక్సెల్ లో చేసే వర్క్స్ అన్ని చాలా ఈజీ అయిపోయాయి ఎంఎస్ ఎక్సెల్ వచ్చాక. నెక్స్ట్ కమింగ్ టు ఎంఎస్ పవర్ పాయింట్. పవర్ పాయింట్ అంటే మీకు తెలుసు కదండి, ప్రెసెంట్ మనం ఏంటంటే ఇప్పుడు నేను తయారు చేసినంత పవర్ పాయింట్ లో తయారు చేశానండి. ఇప్పుడు మీరు చూస్తున్నంత నేను తయారు చేసిందే అన్ని కూడా ఎంఎస్ పవర్ పాయింట్ అంటే ఇదంతా ప్రెజెంటేషన్ అంతా కూడా నేను ఓన్ గా తయారు చేసింది ఇదంతా. సో ఇదంతా డిజైన్స్ అప్లై చేయడం అంటే చూసే వాళ్ళకి అర్థమయ్యే విధంగా అట్రాక్టివ్ విధంగా ఉండడం కోసం ఈ ఎంఎస్ పవర్ పాయింట్ అండి. నెక్స్ట్ కమింగ్ టు ఫైనల్ గా ఏంటండి ఎంఎస్ యాక్సిస్. ఎంఎస్ యాక్సిస్ అండి. ఎంఎస్ యాక్సిస్ అంటే ఇదేంటి, డేటాబేస్ ని ఇప్పుడు ఒక స్టూడెంట్స్ లిస్ట్ ఉందండి, ఆ స్టూడెంట్ డేటాబేస్ అంతా మెయింటైన్ చేయడం, వాళ్ళ మార్క్స్ లిస్ట్, వాళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అన్ని కూడా దీనిలో మెయింటైన్ చేయొచ్చు అండి, ఓకేనా, డేటాబేస్ లో. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంఎస్ ఆఫీస్. ఈ ఎంఎస్ ఆఫీస్ లో మనం ఈ 4 టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం అండి. ఓకే, ఐ హోప్ you all understand. First one is MS Word, next one is MS Excel, third one is MS PowerPoint, fourth one is MS Access. ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా 1 by 1 మనం చెప్పుకుందాం అండి, ఓకేనా. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ గురించి చెప్పుకుందాం అండి. ఎంఎస్ వర్డ్ లో అసలు ఎంఎస్ వర్డ్ దేనికి యూజ్ చేస్తారంటే చెప్తానండి. మనం ఏదైనా డాక్యుమెంట్స్ ని, లెటర్స్ ని, ఇవన్నిటిని కూడా టైప్ చేయడం కోసం మనం ఎంఎస్ వర్డ్ అనేది చాలా యూజ్ చేస్తామండి. ఈ ఎంఎస్ వర్డ్ వల్ల మనకి చాలా వరకు లెటర్స్, బిజినెస్ లెటర్స్ ఇవన్నీ కూడా స్టైలిష్ గా తయారు చేసుకోవచ్చు. లేదంటే మనం ఫాంట్ సైజు, ఫాంట్ కలర్స్, డిఫరెంట్ ఫాంట్ కలర్స్ పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా చేయొచ్చు అండి. సో ఫస్ట్ మనం చూద్దాం. దానిలో ఏంటంటే లెటర్స్ ఎంఎస్ వర్డ్ ద్వారా మనం తయారు చేయొచ్చు అండి. దానివల్ల మనకి చాలా యూజ్ అవుతుందండి. అంటే ఏంటి, మనం ఏదైనా మంచిగా లెటర్ తయారు చేయాలనుకుంటే ఎంఎస్ వర్డ్ లో చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు డాక్యుమెంట్స్ ఏవైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఎంఎస్ వర్డ్ లో చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ పిక్చర్స్ కూడా ఎంఎస్ వర్డ్ లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. కొన్ని ఎలా అంటే ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఉంది కదండి, చాలా మంది వారు టెక్స్ట్ బుక్ చూస్తారు. ఆ టెక్స్ట్ బుక్ ఎలా చేశారనుకుంటారు, ఈ ఎంఎస్ వర్డ్ లోనే చేశారండి. ఎంఎస్ వర్డ్ లో టెక్స్ట్ బుక్ చేయడం ఇదంతా కూడా చాలా ఈజీ. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టొచ్చు, లేకపోతే ఇండెక్స్ ఉంటది కదా, ఫస్ట్ లో ఏ చాప్టర్ నేమ్స్ ఉంటాయి, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఆ చాప్టర్ పేజ్ నెంబరు ఏంటి అవన్నీ కూడా మీకు చెప్తామండి. చూడండి ఇప్పుడు మార్జిన్స్ అంటే ఎగ్జాక్ట్ చూసారా, ఒక టెక్స్ట్ బుక్ లో ఎప్పుడు కూడా చివరికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకేలా ఉంటది, అంతేగాని ఒకసారి పెరిగిపోవడం ఒక దగ్గర తగ్గిపోవడం అలా ఉండదు, ఈక్వల్ గా ఉంటది. అలా అన్ని కూడా మనం చేయొచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను హెడర్ అండ్ ఫోటర్ అంటే మీరు కొన్ని పేజీల్లో చూస్తారు, పేజ్ నెంబర్స్ అవన్నీ కూడా వస్తుంటాయి, అవన్నీ ఫుటర్ లో అండి. కొన్నిసార్లు హెడర్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. హెడర్ లో అంటే ప్రతి పేజ్ కి పైన ఏదో ఒకటి వస్తుందండి. ఇప్పుడు ఏదో ఒక పైన నేను ఒక ఎగ్జాంపుల్, మనం ఏదైనా బుక్ చూసాం అనుకోండి, పైన అంటారు ఆ ప్రింటెడ్ బై సంథింగ్ అని, వాళ్ళ పేరు ప్రతి పేజ్ మీద చివరన ఉంటది, కొంతమంది కిందన పెడతారు. సో అది హెడర్ ఫోటర్ మెన్షన్ చేయొచ్చు. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇప్పుడే చెప్పాను. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఏంటి, మనం ఏదైతే టెక్స్ట్ బుక్ లో లోపల ఉంటాయో అవన్నీ కూడా ఫస్ట్ పేజ్ లో మనకు చెప్పేస్తాడు, దీనిలో ఈ టాపిక్స్ చెప్తాము అని. సో దాన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు కామెంట్స్ అంటే మనం కామెంట్స్ కొన్ని చేస్తాం. అంటే ఏంటి, కిందన ఫైనల్ టెక్స్ట్ బుక్ అంతా ఒక పేజ్ అంతా అయిపోగానే కింద కామెంట్స్ ఉంటాయి. అంటే ఏమైనా వాళ్ళకి కావాల్సిన డౌట్స్ ఉన్నా దాన్ని ఒక పెద్ద వర్డ్ ఉందండి, ఒక పదం ఉంది, ఆ పదంకు మీనింగ్ కావాలన్న అవన్నీ కూడా కిందన ఇస్తారండి. సో అలా. నెక్స్ట్ కమింగ్ టు డిజైన్స్ కూడా మనం చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్, మనం పిక్చర్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, మధ్యలో ఒక పెద్ద టెక్స్ట్, మనం ఒక పేజ్ అంతా టెక్స్ట్ చేసి మధ్యలో ఒక పిక్చర్ పెట్టొచ్చు. టెక్స్ట్ బుక్ లో చూసారా మధ్యలో ఇమేజెస్ ఉంటాయి అలాగా. నెక్స్ట్ కమింగ్ టు మెయిలింగ్స్ కూడా, అంటే మెయిల్ చేసుకోవచ్చు, దానికి సంబంధించి ఎంఎస్ వర్డ్ అంతా కూడా ఎంఎస్ వర్డ్ సంబంధించి అన్ని కూడా మీకు అన్ని కూడా చెప్తామండి దీంట్లో ఎంఎస్ వర్డ్ లో. నెక్స్ట్ కమింగ్ టు ఎంఎస్ ఎక్సెల్. ఈ ఎంఎస్ ఎక్సెల్ కూడా మనం చెప్తామండి. ఎంఎస్ ఎక్సెల్ లో ఎలా అంటే, మనకి ఎంఎస్ ఎక్సెల్ మెయిన్ దేనికంటే మనం స్టూడెంట్ డీటెయిల్స్ కోసం, లేకపోతే వాళ్ళ మార్క్ షీట్స్ అన్ని కూడా మెయింటైన్ చేయొచ్చండి ఎక్సెల్ లో. సో ఎక్సెల్ అనేది మనకు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం చిన్న సింపుల్ క్యాలిక్యులేషన్స్ కూడా ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములాస్ యూజ్ చేసి ఇవన్నీ చేయొచ్చు. ఎంఎస్ ఎక్సెల్ లో మనం మెయిన్ గా ఏం చెప్పుకోవాలి అనుకుంటే, మనకి షీట్స్ క్రియేట్ చేయడం, టేబుల్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతుందండి. ఎందుకంటే పెద్ద డేటా ఉండొచ్చు, ఒక కాలేజ్ ఉండొచ్చు, కాలేజ్ లో స్టూడెంట్స్ మార్క్స్ అన్ని కూడా మనం స్టోర్ చేయాలనుకుంటే ఎలా చేయగలం, ఎంఎస్ ఎక్సెల్ లో మాత్రమే చేయగలమండి, ఇంకెందులో మనం స్టోర్ చేయలేము. ఎందుకంటే ఎంఎస్ ఎక్సెల్ అంటే మనం ఈజీగా స్టూడెంట్ మార్క్స్ ఎప్పుడు కావాలనుకున్నప్పుడు చూసుకోవచ్చు. ఒక పేరు మీద 1000 మంది ఉన్నా సరే ఇమీడియట్ గా ఒక పేరు కావాలనుకుంటే ఆ పేరు సెట్ చేస్తే ఇమీడియట్ గా కనిపించేస్తుంది. సో రికార్డ్స్ మెయింటైన్ చేయడం కన్నా ఎంఎస్ ఎక్సెల్ లో ఉంచుకోవడం చాలా మంచిది. ఫస్ట్ వన్ ఫార్ములాస్.
ఫార్ములాస్ యూజ్ చేయొచ్చండి. ఎంఎస్ ఎక్సెల్ లో మనం ఫార్ములాస్ యూజ్ చేసి చాలా వరకు మనం సాల్వ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీగా మనం చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు టేబుల్, డేటా టేబుల్. టేబుల్స్ గీయొచ్చు. ఆ టేబుల్స్ లో మనం డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. స్టూడెంట్ డీటెయిల్స్, ఆఫీస్ డీటెయిల్స్, లేకపోతే ఏదైనా కొంటాం అనుకోండి ఆ కొన్న డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనం డేటా టేబుల్లో మెన్షన్ చేయొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ పైవోట్ టేబుల్. పైవోట్ టేబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడండి. ఇప్పుడు మనం కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ లో ఒక క్లాస్ లో 5 స్టూడెంట్ ఉన్నారు. ఆ 5 స్టూడెంట్ కి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇంగ్లీషు అన్ని సబ్జెక్టులు పెడతాం కదండి. అలా పెట్టేటప్పుడు మనకి ఏం కావాలి, మనకి సింపుల్ గా ఒక స్టూడెంట్ ఆడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆడి టోటల్ స్కోర్ ఎంత, అవి కావాలి అనుకున్నప్పుడు పైవోట్ టేబుల్ యూజ్ చేస్తే మనకి సింగిల్ గా ఎవరు కావాలంటే వాళ్ళ పేరు సెట్ చేసి వాళ్ళ పేరుతో మనకి ఒక ఐడియా, వాళ్ళ మార్క్స్ డీటెయిల్స్ అన్ని చూపించేస్తుందండి. ఒక 100 మంది ఉన్నా సరే మనకి సింపుల్ గా ఒకరితో చూపించేస్తుందండి. అలా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ షీట్స్. షీట్స్ అంటే ఇవన్నీ కూడా ఫార్ములాస్, డేటా టేబుల్, పైవోట్ టేబుల్ ఇవన్నీ కూడా షీట్స్ లో ఉంటాయండి. ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ లో ఎన్ని షీట్స్ అయినా మనం పెట్టుకోవచ్చు అండి. అది మీద ఒక ఎక్సెల్ లో ఒక 100 షీట్స్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంఎస్ ఎక్సెల్. నెక్స్ట్ కమింగ్ టు ఎంఎస్ పవర్ పాయింట్. ఎంఎస్ పవర్ పాయింట్. ఈ ఎంఎస్ పవర్ పాయింట్ కి వచ్చేసరికి ఈ ఎంఎస్ పవర్ పాయింట్ లో మనం చాలా వరకు మనం ఎక్కువగా డిజైన్స్ మెన్షన్ చేయొచ్చండి. ఇప్పుడు నేను ఎంఎస్ పవర్ పాయింట్ చేశానా, ఇప్పుడు అంతా చేస్తున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి ఎంఎస్ పవర్ పాయింట్. ఈ పవర్ పాయింట్ అంతా కూడా నేను ఓన్ గా చేసింది. అది ఎలా చేసాము, ఎంఎస్ పవర్ పాయింట్ యూజ్ చేసి స్టైల్స్ అప్లై చేసి లేఅవుట్, స్లైడ్స్, డిజైన్ ఇవన్నీ కూడా అప్లై చేసి మనం ఎంఎస్ ఆఫీస్ చేసామండి. చూడండి ఇది ఎంత నీట్ గా కనిపిస్తుందో. అలా స్లైడ్స్ వచ్చింది. అలా స్లైడ్స్ రావడం కోసం ఆ స్లైడ్ రావాలి. ఇప్పుడు మీకు స్లైడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ ఒకటి, ఎంఎస్ వర్డ్ ఒకటి, ఎంఎస్ ఎక్సెల్ చూపించిన అది అలా మారుతుంది. అది ఒక స్లైడ్, మొత్తం కలిపితే ఒక స్లైడ్ అంటాం. ఈ పవర్ పాయింట్ అంతా కలిపితే ఇప్పుడు మీకు చూస్తుంది మొత్తం స్క్రీన్ అంతా కలిపితే ఒక స్లైడ్ అంటాం. సో స్లైడ్స్ మనం డిఫరెంట్ గా తయారు చేయొచ్చు. నెక్స్ట్ లేఅవుట్. అంటే దాని చుట్టూ లేఅవుట్స్ కావాలనుకోండి, మనం డిజైన్ ఆ లేఅవుట్ చుట్టూ ఉండే లేఅవుట్ డిజైన్స్ మార్చొచ్చు. నెక్స్ట్ యానిమేషన్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బొమ్మలు అవన్నీ యానిమేషన్స్, అలా కిందకి పైనుండి కిందకి రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ డిజైన్. ఆ యానిమేషన్స్ ఎలా రావాలి ఏంటని డిజైన్ చేయొచ్చు మనకు నచ్చిన డిజైన్ లో. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంఎస్ పవర్ పాయింట్. నెక్స్ట్ కమింగ్ టు ఎంఎస్ యాక్సెస్ అండి. ఎంఎస్ యాక్సెస్ మనం నెక్స్ట్ చూస్తాం. ఎంఎస్ యాక్సెస్ లో ఫస్ట్ ది డేటాబేస్. డేటాబేస్ అంటే ఒక స్టూడెంట్ కి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా మనం మెన్షన్ సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఒక స్కూల్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, ఎంఎస్ యాక్సెస్ లో ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తారు. డేటాబేస్ అంటే చిన్న డేటాబేస్ అండి. మరి మీరు మనం డేటాబేస్ అంటే పెద్ద పెద్ద స్టోరేజ్ కాదు, చిన్నది. మనకి ఏంటంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కోసం. ఓకేనా. డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుని దానికి ఒక డిజైన్ అప్లై చేయొచ్చు. డిజైన్ అప్లై చేసి దానిలో టేబుల్స్ పెట్టొచ్చు. ఇవన్నీ కూడాను ఎంఎస్ యాక్సెస్ లో మనం చేయొచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ అబౌట్ ఎంఎస్ ఆఫీస్ అండి. ఎంఎస్ ఆఫీస్ లో నాకు కంప్లీట్ నా సిస్టమ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని చూపిస్తాయి, డిఫాల్ట్ గా చూపిస్తుంది. అంటే నేను ఏ ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది కదా. సో ప్రెసెంట్ నేను ఎంఎస్ వర్డ్ లోకి వెళ్తున్నాను. ప్రెసెంట్ నేను వర్షన్ ఏది యూజ్ చేస్తున్నాను అంటే ఎంఎస్ వర్డ్ 2016 వర్షన్ నేను యూజ్ చేస్తున్నాను. అలానే మనకి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. 2007 ఉంది, 2010 ఉంది, 2013 ఉంది, అలానే 2016, ఇప్పుడు ప్రెసెంట్ 2019 కూడా ఉంది. ప్రెసెంట్ నా సిస్టమ్ లో ఉన్నది నేను యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో వర్డ్ 2016 మీద నేను డబుల్ క్లిక్ ఇచ్చాను. డబుల్ క్లిక్ ఇవ్వగానే చూసా వర్క్ అవుతుంది. అంటే ఏంటి, మనకి అది ఓపెన్ అవుతుంది అనమాట. సో అలా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఎంఎస్ వర్డ్. ఓకేనా. చూసారా ఇక్కడ ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా నేను ఎంఎస్ వర్డ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మనకి డిఫాల్ట్ గా ప్రోగ్రామ్ అనేది మనకి చూపిస్తుంది. ఇక్కడ రన్ కమాండ్ ఉంది కదా, ఇక్కడ రన్ కమాండ్ దగ్గర సెర్చ్ బాక్స్ లో డైరెక్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయిపోతుంది. లేదంటే రన్ కమాండ్ లో వెళ్ళి విన్ వర్డ్ అని ఇచ్చిన ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. అలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. మనం ఎలా అయినా ఎంఎస్ వర్డ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. కాస్త స్లోగా ఉందండి సిస్టమ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మనకి వర్డ్ డైరెక్ట్ గా డాక్యుమెంట్ ఓపెన్ అయిపోయిందా, లేదు. మనకి ఫస్ట్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి బ్లాంక్ డాక్యుమెంట్ అని చూపిస్తుంది. చూసారా ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని చూపిస్తుంది. నేను ఓపెన్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని కదా, దాని మీద క్లిక్ చేస్తే నాకు అప్పుడు ఎంఎస్ వర్డ్ బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో దట్ నేను దానిలో ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అలానే ఇక్కడ హోమ్ అనేది చూడండి, న్యూ అని ఉంది. న్యూ అంటే న్యూ క్లిక్ చేస్తే న్యూ డాక్యుమెంట్ లోకి వెళ్తాం.
అలానే ఓపెన్ అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను ఎంఎస్ వర్డ్ లో చాలా వర్క్స్ చేస్తున్నాను. రెజ్యూమ్ అని, ఎగ్జామ్ క్వశ్చన్స్ అని, ఎంఎస్ వర్డ్ క్లాస్ అని సంథింగ్ అవన్నీ నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కదా. ఈ సేవ్ చేసుకున్న వాటిలో ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే నేను ఓపెన్ లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ అనగానే నాకు సెర్చ్ బాక్స్ వస్తుంది. సరే, ఇక్కడ ఓపెన్ అనగానే ఆల్రెడీ అంటే మనం ప్రీవియస్ వర్షన్స్ లో కాకుండా ఇది కొంచెం ఇంప్రూవ్డ్ వర్షన్ కాబట్టి 2016 మనకి డైరెక్ట్ గా సేవ్డ్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్స్ అన్ని డైరెక్ట్ గా చూపించేస్తుంది ఓపెన్ అనగానే. సో దట్ మనం డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనం ఎంఎస్ వర్డ్ ని ఓపెన్ చేసుకోవచ్చు. లేదు ప్రెసెంట్ నేను బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అగైన్ నేను హోమ్ లోకి వెళ్ళాను. అగైన్ నాకు ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ వచ్చింది చూడండి, దాని మీద నేను డబుల్ క్లిక్ చేస్తాను. డబుల్ క్లిక్ చేస్తే నాకు బ్లాంక్ డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఓకేనా, అలా బ్లాంక్ డాక్యుమెంట్ ని నేను ఓపెన్ చేసుకుంటాను. చూసారా, బ్లాంక్ డాక్యుమెంట్ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇలా ఒక బ్లాంక్ డాక్యుమెంట్ వచ్చింది చూడండి. సమ్ అప్డేట్స్ అడుగుతుంది, ప్రాబ్లం లేదు, ఒకసారి బ్యాక్ వెళ్దాం. క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇది నా ఎంఎస్ వర్డ్ బ్లాంక్ డాక్యుమెంట్. ఓకేనా, ఇప్పుడు నేను ఓపెన్ చేసింది. సో ఇప్పుడు ఇది చూద్దాం. అసలు ఫస్ట్ మన ఎంఎస్ వర్డ్ లో ఏదైనా వర్క్ చేసే ముందు అసలు ఎంఎస్ వర్డ్ లో ఈ బటన్స్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. అవునా కాదా? బ్లాంక్ డాక్యుమెంట్ అన్నాం కాబట్టి బ్లాంక్ పేజ్ అయితే వచ్చేసింది. పైన ఇవేవో కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు పైన మీరు అబ్జర్వ్ చేస్తే 4 బటన్స్ మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఈ 4 బటన్స్ ని మనం ఏమంటాం అంటే క్విక్ యాక్సెస్ బటన్స్ అంటాం. దీన్ని మనం టూల్ బార్ అంటాం కదా. సో ఈ మొత్తం కలిపి మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం అనమాట. అంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఆ నేమ్ లోనే ఉంది చూడండి. క్విక్ గా మనం ఏదైనా యాక్సెస్ చేసేయాలి, క్విక్ గా ఒక డాక్యుమెంట్ ని సేవ్ చేసేయాలి. నేను డైరెక్ట్ గా ఫైల్లోకి వెళ్ళి సేవ్ క్లిక్ చేసి అవన్నీ ఓపెన్ చేసేంత ఓపిక నాకు లేదు అనుకునేటప్పుడు, నేను క్విక్ గా ఒక డాక్యుమెంట్ ని సేవ్ చేసేయాలి అనుకునేటప్పుడు నేను యూజ్ చేసేదే ఈ సేవ్ ఆప్షన్. ఇది సేవ్ లో అంటే మనకి సేవ్ కి షార్ట్ కట్ ఉంటుంది. సో అందుకే ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఉంది. అలానే నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు రీడు అండూ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, నేను ఆ వర్క్ రాంగ్ అయిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ అండూ చేసేయచ్చు, అంటే దాన్ని బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు యూజ్ చేసే ఆప్షన్ ఇది. రీఫ్రెష్, ఆ పేజ్ ని రీఫ్రెష్ చేయాలనుకున్నాను అనుకోండి, రీఫ్రెష్ చేయడానికి ఆప్షన్ యూజ్ చేస్తాను. అలానే మనకి ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ గా ఏవైనా ఆప్షన్స్ కావాలి, న్యూ డాక్యుమెంట్ ఏమైనా కావాలి, ఓపెన్ డైరెక్ట్ గా చేసేసుకోవాలి, నేను మళ్ళీ ఫైల్లోకి వెళ్ళను అని అనుకునేటప్పుడు క్విక్ గా ఇక్కడ కూడా మన ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే ఏంటి, మనకి నేమ్ లోనే ఉన్నట్టుగా మనం ఏదైనా క్విక్ ఆపరేషన్ చేయాలంటే యూజ్ చేసే బటన్స్ కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటామండి పైన ఉన్నవాడు. ఓకేనా, అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్ కనిపిస్తుంది, డాక్యుమెంట్ 1 అని కనిపిస్తుంది కదా. ఏదో సంథింగ్ డాక్యుమెంట్ 1 ఆర్ ఒక్క నిమిషం నేను చూస్తాను ఏం కనిపిస్తుంది. డాక్యుమెంట్ 1 అని కనిపిస్తుంది కదా. అంటే ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్, ఇది ప్రెసెంట్ మనం ఉన్నది ఏంటి, డాక్యుమెంట్, బ్లాంక్ డాక్యుమెంట్ అనమాట. ఏదైనా టైప్ చేస్తే అది బ్లాంక్ డాక్యుమెంట్ అవ్వదు, కానీ ప్రెసెంట్ నేనేం టైప్ చేయలేదు కదా, సో ఎంటీగా ఉంది. సో దీన్ని ఏమంటాం, బ్లాంక్ డాక్యుమెంట్ అంటాం. సో ఇప్పుడు బ్లాంక్ డాక్యుమెంట్ కి నేను ఏం నేమ్ ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ గా అది డాక్యుమెంట్ అనే తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి నేమ్ వచ్చింది అంటే ఏంటి, టైటిల్. దీనికి ఒక టైటిల్ అనేది ఇచ్చుకుంది అది డిఫాల్ట్ గా, అందుకే దీన్ని ఏమంటాం అంటే టైటిల్ బార్ అంటాం. ఓకేనా, టైటిల్ బార్ అనేది మనకి దాని టైటిల్ ని చూపిస్తుంది. అదే ప్రెసెంట్ ఈ డాక్యుమెంట్ ఏదైనా నేమ్ తో సేవ్ చేసుకున్నాను అనుకోండి, సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నేను ఏ నేమ్ తో సేవ్ చేశానో అది ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ప్రెసెంట్ నేను సేవ్ చేయలేదు కదా, సో అందుకే నాకు ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అనేసి డాక్యుమెంట్ 1 అని చెప్పి డిఫాల్ట్ గా తీసుకుంది. ఓకేనా, అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ లాస్ట్ లో మనకి కీస్ ఉన్నాయి. ఈ లాస్ట్ లో ఉన్న కీస్ ని మనం ఏం చేస్తాం, ఈ ప్రెసెంట్ ఈ డాక్యుమెంట్ నాకు మినిమైజ్ చేసేయాలి అనుకున్నాను అనుకోండి, ఈ మైనస్ మార్క్ క్లిక్ చేస్తాను. లేదు కాస్త సైజ్ తగ్గించాలి, ఫుల్ మొత్తం నా ల్యాప్టాప్ ఉన్న విండో అంతా సెటిల్ అయిపోయింది కదా, అలా కాకుండా కొంచెం తగ్గించాలి అనుకునేటప్పుడు నేను ఈ డబుల్ బాక్స్ సింబల్ యూజ్ చేస్తాను. అలానే పూర్తిగా డాక్యుమెంట్ ని క్లోజ్ చేసేయాలనుకుంటే ఇంటూ మార్క్ క్లిక్ చేస్తాను కదా. సో ఇవన్నీ నా కంట్రోల్లో ఉంటాయి, అవునా కాదా. నేను మినిమైజ్ చేయాలనుకున్నా నా ఇష్టమే, ఇంకా కాస్త సైజ్ తగ్గించాలి మీడియం సైజ్ లో పెట్టుకోవాలనుకున్నా నా ఇష్టమే, అలానే క్లోజ్ చేసుకోవాలనుకున్నా కూడా అది నా ఇష్టమే. సో అందుకని ఇవన్నీ నా కంట్రోల్లో ఉంటాయి. సో అందుకని వీటిని ఏమంటాం అంటే కంట్రోల్ బటన్స్ అంటాం. ఓకేనా, ఇవన్నీ అండర్ కంట్రోల్ ఆఫ్ ది యూజర్. ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ డాక్యుమెంట్ ని వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. సో అందుకే వీటిని మనం ఏమంటాం అండి, కంట్రోల్ బటన్స్ అని అంటాం. ఓకేనా, అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి,
ఫైల్ అని, హోమ్ అని, ఇన్సర్ట్ అని, డిజైన్ అని, లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. వీటిని ఏమంటాం అంటే మనం ట్యాబ్స్ అంటాం. ఒక్కొక్క ట్యాబ్ లో మనం చాలా ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. చూడండి, ఫైల్ క్లిక్ చేయగానే ఒకటి వచ్చింది, ఇన్సర్ట్ క్లిక్ చేయగానే మనకి ఇన్సర్ట్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. అలా డిజైన్ క్లిక్ చేయగానే డిజైన్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. అలా మనం డిఫరెంట్ ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేసేదే మనం ఈ ట్యాబ్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ డాక్యుమెంట్ లో నేను ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనుకున్నా నేను ఫస్ట్ యూజ్ చేసేవి ఏంటి? ట్యాబ్స్. ఓకేనా? సో వీటిని మనం ఏమంటామండి? ట్యాబ్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ హోమ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు హోమ్ లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి కదా. సో ఈ డిఫరెంట్ ఆప్షన్స్ లో చూడండి, అగైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు క్లిప్ బోర్డ్ అని ఉంది, ఇక్కడ ఒక లైన్ వచ్చింది, అవునా కాదా? మళ్ళీ ఇక్కడ వరకు ఫాంట్ అని ఉంది, ఇక్కడ ఒక లైన్ తో స్టాప్ అయిపోయింది. మళ్ళీ అగైన్ ఇక్కడ వరకు పారాగ్రాఫ్ అని ఉంది, ఇక్కడ ఒక లైన్ తో స్టాప్ అయిపోయింది. అలానే ఇక్కడ స్టైల్స్ అని ఉంది, ఇక్కడ స్టాప్ అయిపోయింది. అలానే ఇక్కడ ఎడిటింగ్ అని ఉంది, ఇక్కడ స్టాప్ అయిపోయింది. అంటే వీటిని ఇలా లైన్స్ తో స్టాప్ చేసేసి ఆ స్టాప్ చేసేసిన లైన్స్ బిట్వీన్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవునా కాదా? ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఫాంట్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అలానే క్లిప్ బోర్డ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలా స్టైల్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అలానే ఎడిటింగ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీటిని డివైడ్ చేసాం కదా, వాటిని ఏమంటారంటే గ్రూప్స్ అంటారండి. అంటే ఏంటి ఇక్కడ గ్రూప్స్ అంటే మనం ఏమనుకోవాలి? క్లిప్ బోర్డ్ ఈజ్ ఏ గ్రూప్, ఫాంట్ ఈజ్ ఏ గ్రూప్, పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్, అండ్ స్టైల్స్ ఈజ్ ఏ గ్రూప్. ఓకేనా? ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ డిఫరెంట్ గ్రూప్స్ ని మనం తీసుకుంటాం. ఓకేనా? డిఫరెంట్ గ్రూప్స్ ని మనం తీసుకుంటాం. ఈ డిఫరెంట్ గ్రూప్స్ ని యూజ్ చేసి మనం ఈ ఆప్షన్స్ అనేవి తీసుకుంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరు చూడండి, ఈ గ్రూప్స్ వరకు ఓకే. గ్రూప్స్ లో మళ్ళీ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, క్లిప్ బోర్డ్ లో తీసుకుంటే పేస్ట్, కట్, కాపీ, ఫార్మాట్, పెయింటర్. అలానే ఫాంట్ లో చూస్తే క్లిప్ జస్ట్ ఫార్మాట్ చేంజెస్ ఉన్నాయి, బిఐయు అనేవేవో ఉన్నాయి కదా. అలానే క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ, కలర్డ్ ఏ, కలర్ అండర్లైన్ ఏ, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. వీటన్నింటిని ఏమంటాం అంటే కమాండ్స్ అంటామండి. అంటే a tab contains different groups and also a group contains different commands అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? అంటే ఏంటి? tab is the combination of groups and group is the combination of commands అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఏంటి అంటే ఈ లోపల ఉన్నవన్నీ నేను ఏం తీసుకుంటానో వీటిని కమాండ్స్ అంటాం. ఒక్కొక్క కమాండ్ చూడండి, ఒక్కొక్క కమాండ్ మనకి అలా డిఫరెంట్ కమాండ్స్ కాంబినేషన్ కలిపి ఒక గ్రూప్ అవుతుంది. ఓకేనా? ఫాంట్ గ్రూప్ లో మనకి చూడండి చాలా కమాండ్స్ ఉన్నాయి, పారాగ్రాఫ్ గ్రూప్ లో చాలా కమాండ్స్ ఉన్నాయి, అలానే స్టైల్స్ గ్రూప్ లో చాలా కమాండ్స్ ఉన్నాయి, అలానే ఎడిటింగ్ గ్రూప్ లో కూడా చాలా కమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కమాండ్స్ గ్రూప్ ఇదంతా కలిపి ఈ టోటల్ బాక్స్ ఉంది కదండి, కంప్లీట్ లాస్ట్ వరకు ఈ బాక్స్ ని మనం ఏమంటాం అంటే రిబ్బన్ అంటామండి. కంప్లీట్ బాక్స్ ని మనం రిబ్బన్ అంటాం. ఓకేనా? రిబ్బన్ అని అంటాం ఎందుకు అంటే మనం ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రిబ్బన్ లోనే చేసుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాబ్స్ అన్నాను కదా, రివ్యూ, వ్యూ అని ఉంది. నార్మల్ గా అయితే మనకి ఇంకో ట్యాబ్ కూడా పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, హైడ్ అయ్యి ఉంటది ఒక ట్యాబ్, డెవలపర్ ట్యాబ్ అని. అది కూడా మనం ఇక్కడ కావాలంటే పెట్టుకొని దానికి కూడా ఆపరేషన్స్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ డిఫాల్ట్ గా ఉన్నవే కావాలి అంటే మనం అదే ఉంచేసుకోవచ్చు. సో అంటే ఏంటి, నేను రిబ్బన్ ని కస్టమైజ్ చేయాలనుకుంటాను సమ్ టైమ్స్. అంటే కస్టమైజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రిబ్బన్ లో చేంజెస్ చేస్తేనే ఇక్కడ నాకు న్యూ ట్యాబ్ అనేది యాడ్ అవుతుంది. సో అంటే దీని మొత్తం ఏమంటామండి? రిబ్బన్ అని అంటాం. ఓకేనా? రిబ్బన్. అండ్ నెక్స్ట్ మీరు ఈ కింద అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ పేజ్ 1/1 అని ఉంది, అవునా కాదా? పేజ్ 1/1 అంటే ఏంటండి? పేజ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఒక పేజ్ లోనే ఉన్నాం, ఒక్క పేజ్ లో ఒక్క దానిలోనే ఉన్నామంట. అక్కడ మనకి క్లియర్ గా చూపిస్తుంది చూడండి, 0 వర్డ్స్ అని ఉంది. 0 వర్డ్స్ అనేది ఎందుకు అంటుందంటే నేను ఇక్కడ సింగిల్ వర్డ్ కూడా టైప్ చేయలేదు. టైప్ చేశానా నేను ఎక్కడైనా వర్డ్? చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి కంప్లీట్ బ్లాంక్ పేజ్ అయ్యింది. సో నేను ఇక్కడ ఏం వర్డ్స్ టైప్ చేయలేదు, అందుకని ఇక్కడ నాకు 0 వర్డ్స్ అని చూపిస్తుంది. అలాగే ఇంగ్లీష్, ప్రెసెంట్ మనం యూకే ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నాం కదా. సో యూకే ఇంగ్లీష్ ని మనకి డిఫాల్ట్ గా ఏ లాంగ్వేజ్ అనేది చూపిస్తుంది. అంటే ఇలా డిఫరెంట్ గా ఏంటి
మనకి కంప్లీట్ డాక్యుమెంట్ లో ఏమేమి ఉన్నాయో అన్ని ఇక్కడ మనకి స్టేటస్ చూపిస్తుంది, అవునా కాదా? అదే నేను ఇక్కడ వర్డ్స్ ఏమైనా టైప్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ వర్డ్స్ అనేవి మనకి 1 వర్డ్ అని వచ్చింది, అంటే ఈ కంప్లీట్ వర్డ్ ని అది 1 కింద తీసుకుంది. మళ్ళీ అగైన్ పేజెస్ ఏం మారలేదు కదా, పేజ్ 1 of 1 అనే ఉంది. సో ఇలా మనకి స్టేటస్ అనేది చూపిస్తుంది, ఎవ్రీ టైం అప్డేటెడ్ స్టేటస్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఏమంటాం అంటే స్టేటస్ బార్ అంటామండి, ఓకేనా? దీన్ని మనం ఏమంటాం స్టేటస్ బార్ అంటాం. అలాగే మీరు లాస్ట్ లో అబ్జర్వ్ చేస్తే మనకి 3 types ఆఫ్ వ్యూస్ ఉన్నాయి చూడండి. ఏంటి అంటే ఇది నార్మల్ గా రీడ్ మోడ్ అండి. ఈ రీడ్ మోడ్ ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే మనం టైప్ చేసుకునేటప్పుడు, మ్యాటర్ ఏదైనా టైప్ చేసినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆర్ఎల్స్ మనం వ్యూ ట్యాబ్ లో మనకి అగైన్ ఇవి ఉంటాయి, అప్పుడు మనం ఇంకా క్లియర్ గా చెప్తాం. ప్రెసెంట్ అవి ఏంటో మీకు చెప్తాను చూడండి. రీడ్ మోడ్ అంటే ఏంటంటే నార్మల్ గా మనం ఒక బుక్ ఎలా చదువుతాం, ఒక బుక్ లో ఏముంటాయి, పేపర్ కంప్లీట్ గా ఇలా సింగిల్ పేజ్ ఉంటుందా, ఉండదు కదా, డబుల్ పేజ్ ఉంటుంది. మనం ఇలా మార్చుకుంటూ పేపర్స్ తిప్పుకుంటూ తిరగేసుకుంటూ చదవచ్చు. సో అలాంటి మోడ్ కావాలనుకునేటప్పుడు మనం రీడ్ మోడ్ యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ హైలైట్ అయ్యింది డిఫాల్ట్ మోడ్, అంటే ఇదేంటి ప్రింట్ లేఅవుట్ మోడ్ అనమాట. నార్మల్ గా మనం ఏదైనా పేపర్ ని ప్రింట్ చేసినప్పుడు యాజ్ టీజ్ గా ఇలాగే కదండి వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే ప్రింట్ మోడ్ అని అంటాం, ప్రింట్ లేఅవుట్ మోడ్. డిఫాల్ట్ గా మనకి ప్రింట్ లేఅవుట్ మోడ్ కావాలి అంటే మనం ఎప్పుడు డాక్యుమెంట్ ఓపెన్ చేసినా డిఫాల్ట్ గా మనకు ఉండేది ఏంటంటే ప్రింట్ లేఅవుట్ మోడే. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఆ వర్క్ అంతా అయిపోయాక ప్రింట్ అవుట్ చూసేటప్పుడు, ప్రింట్ లేఅవుట్ చూసేటప్పుడు వచ్చే మోడే మనకి డిఫాల్ట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి వెబ్ లేఅవుట్ అని ఉంది. వెబ్ లేఅవుట్ మోడ్ అంటే ఏంటి అంటే, వెబ్ లేఅవుట్ మోడ్ అంటే మనం ఎప్పుడైనా ఏదైనా వెబ్ పేజ్ ఓపెన్ చేసాం అనుకోండి, నార్మల్ గా మనం బుక్స్ లో ఉన్నట్టు ఉంటుంది ఆ మ్యాటర్, కంటిన్యూస్ గా వితౌట్ మార్జిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది, అవునా కాదా? సో అదేంటంటే వెబ్ లేఅవుట్ అనమాట. నార్మల్ గా అయితే మనకి వెబ్ నార్మల్ మోడ్ లో చూస్తే మనకి మార్జిన్ సెట్టింగ్ ఉంటుంది. చూడండి ఇక్కడ కర్సర్ ఉందంటే దాని అర్థం ఏంటి, ఈ ముందుకు మరి కర్సర్ వెళ్ళదు. నేను ఎంత బ్యాక్ స్పేస్ క్లిక్ చేసినా కానీ ముందుకు వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే నేను మార్జిన్ సెట్ చేసేసుకున్నాను. ఈ మార్జిన్ అనేది ఇక్కడతోనే స్టార్ట్ అవుతుంది, ఇక్కడతోనే కర్సర్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ నేను ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా ఇచ్చినా గానీ అక్కడ నుంచి వస్తుంది చూడండి మార్జిన్. ఇదంతా మనం మార్జిన్ సెట్ చేసేసుకున్నాం అనమాట. సో ఖచ్చితంగా కూడా మార్జిన్ అదంతా ఉండేదే పేజ్ లేఅవుట్ మోడ్. లేదు మార్జిన్స్ ఏమి ఉండకుండా కంప్లీట్ స్టార్టింగ్ నుంచి వచ్చేసేదే మనకి వెబ్ లేఅవుట్ అనమాట, ఓకేనా? ఇది మ్యాటర్ మనం టైప్ చేసినప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇవన్నీ మనకి ఏంటంటే వ్యూ ఆప్షన్స్ అనమాట. వీటిని ఏమంటారంటే వ్యూ బటన్స్ ఆర్ వ్యూ ఆప్షన్స్ అంటామండి ఈ 3ని. అలానే ఇక్కడ మీరు చూస్తే ఒక లైన్ ఉండి చూసారా 107% అనేదో కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇది జూమ్ టూల్ అండి, జూమ్ టూల్ అంటారు దీన్ని ఏమంటాం అంటే జూమ్ ట్యాబ్ అయినా అనొచ్చు, జూమ్ టూల్ అయినా అనొచ్చు, జూమ్ వ్యూ అయినా అనొచ్చు. చూడండి ఇక్కడ నేను కర్సర్ పట్టుకొని దాన్ని ఇలా డ్రాగ్ చేస్తుంటే పేపర్ సైజ్ తగ్గిపోతుంది, అవునా కాదా? అలానే మళ్ళీ రైట్ కి డ్రాగ్ చేస్తున్నాను, పేపర్ సైజ్ పెరుగుతుంది. చూడండి అక్కడ పర్సంటేజ్ కూడా ఆటోమేటిక్ గా మనకి చూపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ 100% లో ఉన్నా అంటే ఇది పర్ఫెక్ట్ పర్సంటేజ్ అనమాట. అంటే మనం కంటిన్యూగా డిఫాల్ట్ గా యూజ్ చేయాల్సిన పర్సంటేజ్ ఎంత అంటే 100%. ఆర్ ఎల్స్ నేను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, నో ప్రాబ్లం, నేను ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు అంటే డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా నేను యూజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ నేను 100% పెట్టేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు మీకు మార్జిన్స్ అని అన్నాను కదా, సో అది నేను రోలర్ తీసేసానండి, అది కూడా చూపిస్తాను చూడండి. నార్మల్ గా అయితే మనకి రోలర్ ఉంటది వ్యూ ఆప్షన్. ఇక్కడ రోలర్ అని ఉంది చూడండి, రోలర్ మీద నేను క్లిక్ చేశాను, చూడండి రోలర్స్ వచ్చాయా? అంటే ఏంటి, ఇంతవరకు నేను రోలర్స్ ఎందుకులే ఎలాగో మార్జిన్ ఇచ్చేసుకున్నాను కదా, రోలర్స్ వద్దు అని చెప్పి నేను తీసేసాను. లేదు అనుకుంటే నేను అప్లై చేసుకోవచ్చు. చూడండి వ్యూలోకి వెళ్ళాను, రోలర్ దగ్గర క్లిక్ చేశాను, ఆటోమేటిక్ గా రోలర్స్ వచ్చేసాయి. అంటే ఇప్పుడు చూడండి మనం మార్జిన్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి ఇది హారిజంటల్ రోలర్ అంటాము, దీన్ని వెర్టికల్ రోలర్ అంటాం, ఇది అందరికీ మనకు తెలిసిందే. సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను కర్సర్ తీసుకెళ్ళగానే నాకు డబుల్ ఆరో సింబల్ వస్తుంది కదా కర్సర్, చూడండి డబుల్ ఆరో సింబల్ లో ఎప్పుడు చేంజ్ అయిందో అలాంటప్పుడు నేను రైట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా నాకు మార్జిన్ సైజ్ అనేది నేను డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి అక్కడ గ్రిడ్ లైన్స్ లో మార్జిన్ వచ్చేసింది లైట్ కలర్ లో. అంటే ఏంటి, నాకు మార్జిన్ ఎక్కడ పెట్టుకోవాలా అనేది అది ఐడియా చూపిస్తుంది అనమాట. సో నేను అప్పుడు నాకు నచ్చినట్టుగా మార్జిన్ ఇచ్చుకుంటాను. సో నేను ఇక్కడ పెట్టుకున్నానండి, చూడండి ఆటోమేటిక్ గా కర్సర్ ముందుకు వచ్చేసింది. ఇంతకు ముందు మన కర్సర్ ఇక్కడ ఉండేది, అవునా కదా? ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేసినా గానీ మనం ఎక్కడ నుంచి అయితే మార్జిన్ ఇచ్చామో అక్కడ నుంచే మనకు వస్తుంది డేటా అనేది, ఓకేనా? సో ఇలా మనం రోలర్స్ ని యూజ్ చేసుకొని మార్జిన్స్ ని సెట్ చేసుకోవచ్చు. నేను కాస్త మనం డిఫాల్ట్ గా ఉన్న మార్జిన్ ని పెట్టేసుకుంటాను, ఓకేనా? అలానే ఇప్పుడు హారిజాంటల్ గా చేసాం కదా, వెర్టికల్ గా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు.
ఎందుకు ఇంత స్పేస్ వేస్ట్, మనం చిన్నప్పుడు నోట్స్ రాసేటప్పుడు చూసేవాళ్ళం కదా, ఎందుకు కొత్త బుక్ కొనాలి, ఇక్కడ నుంచి రాసేస్తే చాలా స్పేస్ అనేది యూజ్ అవుతుంది కదా అని చెప్పి అలా చేసుకోవాలి అనుకునేటప్పుడు నాకు ఇంత స్పేస్ వద్దు పైన అని నేను తీసుకునేటప్పుడు నేను అగైన్ మళ్ళీ ఇక్కడ చూడండి కర్సర్ పెడతాను. ఎక్కడ వరకు అయితే హైలైట్ అయ్యి ఉందో అక్కడ వరకు మనం మార్జిన్ ఇచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు నేను అక్కడ కర్సర్ తీసుకెళ్ళగానే చూడండి ఇలా సింగిల్ ఆరోగా ఉన్న కర్సర్ నాకు డబుల్ ఆరోగా చేంజ్ అయిపోయింది, అవునా కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేస్తాను పైకి, ఎందుకు నేను స్పేస్ తగ్గించుకోవాలనుకున్నాను కాబట్టి. సో ఇక్కడ డ్రాగ్ చేశాను, చూడండి పైకి వచ్చేసింది కర్సర్. ఇంతకు ముందు మనం ట్రై చేసినా కానీ పైకి రాదు కర్సర్. ఇప్పుడు మనం రోలర్ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కడి నుంచి ఇచ్చామో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అగైన్ నేను డిఫాల్ట్ గా పెట్టేశాను. ఇలా మనం డిఫరెంట్ రోలర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, రోలర్ మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు రోలర్ తీసేస్తాను. ఓకేనా, రోలర్ నాకు ప్రెసెంట్ వద్దు. ఓకేనా, నేను మళ్ళీ హోమ్ ట్యాబ్ లోకి వచ్చేసాను. ఓకే డన్. ఇక్కడ వరకు మీకు నేమ్స్ అన్ని బాగా క్లారిటీగా అర్థమయ్యాయి కదండి. ఒకసారి ఫాస్ట్ గా రిపీట్ చేసేస్తాను చూడండి. ఫస్ట్ ఈ స్టార్టింగ్ లో మనకి 4 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటామండి. వీటిని ఏమంటాం, క్విక్ గా చేసే వర్క్ ఏదైనా కానీ మనం ఇక్కడే చేస్తాం కాబట్టి సింపుల్ గా దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. అలానే ఇక్కడ డాక్యుమెంట్ 1 అని కనిపిస్తుంది కదా, ప్రెసెంట్ నేను ఈ డాక్యుమెంట్ ఏ నేమ్ ఇవ్వలేదు. సో అందుకని దీన్ని మనం టైటిల్ బార్ అంటాం. అంటే ఆ డాక్యుమెంట్ కు ఉండే డిఫాల్ట్ టైటిల్ ని ఒకవేళ సేవ్ చేసి ఏదైనా నేమ్ ఇస్తే ఆ టైటిల్ ని మనకు చూపిస్తుంది. సో దీన్ని మనం టైటిల్ బార్ అని అంటాం. అలానే ఈ లాస్ట్ లో మనకి కంట్రోల్ బటన్స్ ఉంటాయండి. కంట్రోల్ బటన్స్ అని ఎందుకు అంటామంటే ఇవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ పేజ్ ని నేను తీసేయాలంటే కంప్లీట్ క్లోజ్ చేసేయచ్చు, మీడియం సైజ్ లో మినిమైజ్ చేసుకోవచ్చు, కంప్లీట్ మినిమైజ్ కూడా చేసేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్ ఇలా ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ట్యాబ్స్ అంటామండి. ఈ ట్యాబ్స్ లోనే మెయిన్ గా మనం ఎంఎస్ వర్డ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. అలానే ఈ ట్యాబ్స్ లో మనకి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి చూడండి. క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్, ఫాంట్ అంతా ఒక గ్రూప్. ఈ గ్రూప్ ఎలా అంటే ఒక లైన్ తో, ఒక వెర్టికల్ లైన్ తో డివైడ్ అయిపోయి ఉంటాయి ప్రతి గ్రూప్ కూడా. ఓకేనా, ఇక్కడ పారాగ్రాఫ్ అంతా ఒక గ్రూప్, అలానే స్టైల్స్ అంతా ఒక గ్రూప్, అలానే ఎడిటింగ్ అంతా ఒక గ్రూప్. ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వీటిలో ఉండే ఈ పేస్ట్, కట్, కాపీ, అలానే ఈ సింబల్స్ ఇవన్నీ ఏమంటాం అంటే మనం కమాండ్స్ అంటామండి. అంటే ఏంటి, ట్యాబ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్ అండ్ గ్రూప్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్ అన్నమాట. ఓకేనా, అలానే ఇక్కడ మీరు మొత్తం ఈ కంప్లీట్ బాక్స్, ఈ కమాండ్స్, ట్యాబ్స్ అండ్ గ్రూప్స్, ఈ కంప్లీట్ బాక్స్ ని మనం ఏమంటాం అంటే రిబ్బన్ అని అంటాం. ఎప్పుడైనా మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం రిబ్బన్ నే చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, అలానే ఇక్కడ మనకి స్టేటస్ చూపిస్తుందండి లాస్ట్ లో డౌన్ లో. ఈ స్టేటస్ ని మనం ఏమంటాం అంటే స్టేటస్ బార్ అని అంటాం. అంటే మనం ఎన్ని పేజెస్ ఓపెన్ చేసాం, ఎన్ని వర్డ్స్ టైప్ చేసాం, అది ఏ లాంగ్వేజ్ లో ఉంది, యాక్సెసిబిలిటీ గుడ్ ఆర్ బ్యాడ్, ప్రతిదీ కూడా మనకి స్టేటస్ చూపించేస్తుంది, అప్డేటెడ్ స్టేటస్ అన్నమాట. సో దాన్ని మనం ఏమంటాం అంటే స్టేటస్ బార్ అంటాం. అలానే ఇక్కడ మీరు చూస్తే మనకి 3 వ్యూస్ ఉంటాయి. అంటే దీన్ని వ్యూ బార్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే వ్యూ బటన్స్ అంటాం. ఇవేంటంటే రీడ్ మోడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డాక్యుమెంట్ ని చదువుకోవాలి, ఆపరేషన్స్ ఏముంది జస్ట్ చదువుకోవాలి అనుకునేటప్పుడు సైడ్ బై సైడ్ పేజెస్ రూపంలో మనం రీడ్ మోడ్ పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ మామూలుగా మనకి డిఫాల్ట్ గా ఉండే లేఅవుట్ ఏంటంటే ప్రింట్ లేఅవుట్ అన్నమాట. నార్మల్ గా మనం ఏదైనా ప్రింట్ తీసేటప్పుడు ఇలానే కదా ప్రింట్ తీస్తాం, డైరెక్ట్ గా 1 by 1 వస్తాయి. సో అదే మోడ్ లో మనకి ప్రెసెంట్ ఉంది. అలానే మనం వెబ్ లేఅవుట్ కూడా పెట్టుకోవచ్చు. వెబ్ లేఅవుట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి వచ్చేస్తుంది మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు నేను ఆ టాపిక్ వెళ్లే ముందు ఒక ఫార్ములా చెప్తానండి, ఎలా మనం ఒకేసారి అంటే ఎక్కువ డేటాను ఒకేసారి టైప్ చేస్తూ కూర్చోకుండా ఎక్కువ డేటా ఒకేసారి నాకు డాక్యుమెంట్ లోకి ఎలా వచ్చేయాలని చెప్తాను. అది చెప్పినప్పుడు మనకు మ్యాటర్ వస్తుంది కదా, అప్పుడు మనం ఈ త్రీ వ్యూస్ కూడా చూద్దాం, మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి జూమ్ టూల్ అని ఉంటుంది. జూమ్ బార్ అనొచ్చు, జూమ్ టూల్ అనొచ్చు, జూమ్ ప్యానెల్ అనొచ్చు, ఏదైనా. ఓకేనా, ఇక్కడ చూసారా మనకి జూమ్ అని వచ్చింది, కర్సర్ తీసుకెళ్ళగానే దాన్ని డ్రాగ్ చేసుకోవచ్చు, డ్రాగ్ చేసుకొని డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా జూమ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే పేపర్ సైజ్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి. ఓకేనా, ఇక్కడ వరకు మీకు నేమ్స్ అంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది మెయిన్ గా మనకి ఎంఎస్ వర్డ్ లో మనం యూజ్ చేసేది. ఏదైనా మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ దాని నేమ్ అనేది మనకు తెలియాలి కదా. సో ఇంట్రడక్షన్ గా ఇది నేను చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైల్ చూసుకుందాం. ఫస్ట్ ట్యాబ్ మనకి ఏంటంటే ఫైల్ ఉంది, అవునా కదా. సో ఫైల్ ట్యాబ్ లో మనం మెయిన్ గా ఫైల్ ట్యాబ్ లో ఏం చేస్తాం అంటే
ఫైల్ ట్యాబ్ లో మనం చేసేది ఏం ఉండదు. జస్ట్ ఏంటంటే ఫర్ సేవింగ్ పర్పస్, సేవింగ్ కోసం. అంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ని ఆల్రెడీ డాక్యుమెంట్ 1 ఉంది చూసారు కదా. సో ఈ డాక్యుమెంట్ 1 అనే దాన్ని నేను వేరే నేమ్ తో సేవ్ చేస్తున్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది నాకు సేవ్ అయిపోతుంది, అవునా కదా. అది నేను ఎక్కడ చేస్తాను అంటే నేను అప్పుడు ఫైల్ ట్యాబ్ ని యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫార్ములా చెప్తాను అన్నాను కదా, చూడండి. ఇది మనది ఎంటీ డాక్యుమెంట్ ఉంది, అవునా కదా. నేను కాస్ట్ ఇంక్రీజ్ చేస్తున్నాను సైజ్, పేపర్ సైజ్, సో దట్ మీకు ఇంకా వ్యూ బాగుంటుంది. ఓకే చూడండి, ఇది ఎంటీ డాక్యుమెంట్, అవునా కదా. సో ఈ ఎంటీ డాక్యుమెంట్ లో ఇప్పుడు నాకు ర్యాండమ్ గా అట్ ఏ టైం నాకు నచ్చినంత డేటా వచ్చేయాలి, నేను టైప్ చేయకుండా. అప్పుడు ఎలా చేస్తాను? నార్మల్ గా అయితే ఇప్పుడు మీకు నేను ఏదైనా క్లాస్ చెప్పాలనుకుంటే మినిమం టు మినిమం మీ పేపర్ లో ఒక 4 or 5 పారాగ్రాఫ్స్ ఉండాలి, అవునా కాదా, ఈ డాక్యుమెంట్ లో, ఈ పేజ్ లో. కానీ నేను 4, 5 పారాగ్రాఫ్స్ టైప్ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, మనకి ఇక్కడే 10 or 15 minutes వేస్ట్ అవుతుంది, అవునా కాదా. ఇంకా ఫాస్ట్ గా స్పీడ్ గా టైప్ చేశాను అనుకోండి, మినిమం తో ఒక 5 minutes అయినా మనకి టైం వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా నేను డైరెక్ట్ గా మ్యాటర్ అనేది ఇక్కడ నాకు వచ్చేయాలన్నప్పుడు నేను ఒక ఫార్ములా యూజ్ చేస్తాను. అదేంటి అంటే ఈక్వల్ టు, నేను తీసుకోవాల్సిన డేటా ఏంటండి, ఎనీ డేటా ర్యాండమ్ గా కావాలి నాకు, ర్యాండమ్ డేటా. అది ఏంటనేది నాకు అనవసరం, ర్యాండమ్ డేటా నాకు కావాలి. సో నేను అందుకని అక్కడ ఏమి ఇస్తానంటే ర్యాండ్ అని ఇస్తాను. ఏంటండి, ర్యాండమ్ కి షార్ట్ కట్ ఇది ర్యాండ్, ఓకేనా. ర్యాండమ్ కి షార్ట్ కట్ ర్యాండ్. కాస్త సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం, ఓకేనా. చూడండి, ర్యాండ్ అని ఇచ్చాను, ఈక్వల్ టు ర్యాండ్ ఆఫ్. ఇప్పుడు నేను ర్యాండమ్ డేటాలో నాకు నచ్చినట్టుగా తీసుకోవాలి, అంటే నాకు నచ్చిన పారాగ్రాఫ్స్ కావాలి, అలానే అదే పారాగ్రాఫ్ లో నేను సెలెక్ట్ చేసుకున్న లైన్స్ ఉండాలి, ఓకేనా. పారాగ్రాఫ్ అంటే సింగిల్ లైన్ కాదు కదండి, పారాగ్రాఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ లైన్స్. ఎన్ని అనేది మనం చెప్పలేం. సో ఇప్పుడు నేను ఎన్ని పారాగ్రాఫ్స్ తీసుకోవాలనేది నా డెసిషన్ మీద ఉండాలి. అలానే ఆ ఈచ్ పారాగ్రాఫ్ లో కూడాను ఎన్ని లైన్స్ అనేది కావాలనేది కూడా నేనే ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఎన్ని పారాగ్రాఫ్ కావాలనే నెంబర్ ని నేను ఫస్ట్ ఇస్తాను. సో ఇది సింగిల్ పేజే కదా, సింగిల్ పేజ్ అంటే మినిమం టు మినిమం ఒక 5 పారాగ్రాఫ్స్ వరకు పట్టేస్తుంది. సో నేను 5 ఇచ్చాను. అంటే ఏంటండి, ఈ ఫస్ట్ 5 ఇచ్చాను కదా, ఇదేంటి నేను చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్, ఓకేనా. క్లియర్ గా వినండి, ఈక్వల్ టు ర్యాండమ్ డేటాని తీసుకోమని చెప్తున్నాను. సో ఆ ర్యాండమ్ డేటా ఏం తీసుకోవాలని చెప్పి నేను బ్రాకెట్ లో ఇస్తున్నాను, ఎవరికి, సిస్టమ్ కి ఆ షార్ట్ కట్ ఇస్తున్నాను. ఏంటి, ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలి అని చెప్పాను. ఎన్ని పారాగ్రాఫ్స్ నాకు కావాలి, 5 పారాగ్రాఫ్స్. ఎందుకంటే నేను ఓన్లీ 1 పేజ్ లోనే ఉన్నాను, సింగిల్ డాక్యుమెంట్ లో ఉన్నాను. సో ఇప్పుడు పారాగ్రాఫ్ కౌంట్ ఇచ్చేసాను, కామా పెట్టాను. ఇప్పుడు నేను ఏ కౌంట్ ఇవ్వాలి, ఆ పారాగ్రాఫ్ లో ఎన్ని లైన్స్ కావాలి అనే కౌంట్ నేను ఇవ్వాలి, అవునా కాదా. సో ఇప్పుడు ఎన్ని లైన్స్ కావాలి, ఈచ్ పారాగ్రాఫ్ లో నాకు 4 లైన్స్ ఉండాలి. సో నేను 4 అని ఇచ్చాను. అంటే ఏంటండి, ఫస్ట్ నెంబర్ ఈజ్ ద కౌంట్ ఆఫ్ పారాగ్రాఫ్, ద నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్, అండ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ దట్ పారాగ్రాఫ్స్, ఓకేనా. మనం ఎన్ని పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నామో ప్రతి పారాగ్రాఫ్ లో వచ్చే లైన్స్ కౌంట్ ఇది, ఓకేనా. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఫార్ములా ఎప్పుడు కూడా మనం సిస్టమ్ లో యూజ్ చేసామంటే ఖచ్చితంగా ఈక్వల్ టు ఉండాలి. సో అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ నేను ఏ డేటా తీసుకుంటున్నాను, నాకు నచ్చిన డేటా తీసుకోవట్లేదు, ఏదో ఒక ర్యాండమ్ డేటా తీసేసుకుంటున్నాను. సో అందుకని నేను దానికి షార్ట్ కట్ ర్యాండ్ అని ఇచ్చాను. అలానే ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి నేను ఎన్ని పారాగ్రాఫ్స్ ఇవ్వాలనుకుంటున్నాను, అలానే ఈచ్ పారాగ్రాఫ్ లో ఎన్ని లైన్స్ ఉండాలి ఇవ్వాలనుకుంటున్నాను అనేది నేనే డిసైడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి కదా, సో క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేశాను. చూడండి, మనం అసలు టైప్ కూడా చేయలేదు, టచ్ కూడా చేయలేదు. సో మనకి ఆటోమేటిక్ గా ర్యాండమ్ డేటా వచ్చేసింది కదా. ఇలా మనం ఎప్పుడైనా ఆపరేషన్స్ చేసుకోవాలి, ఎంఎస్ వర్డ్ లో ఏదైనా సంథింగ్ రివిజన్ చేసుకోవాలి అనేసి, ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలన్నప్పుడు మనం ఏదైనా ర్యాండమ్ డేటా తీసుకొని ఫాస్ట్ గా ఆపరేషన్స్ చేయడం కోసం యూజ్ చేసే ఫార్ములానే ఇదనమాట. ఇప్పుడు మనకు అది కనిపించదు, మరి ఈక్వల్ టు ర్యాండ్ ఆఫ్ అనేది మరి మనకు కనిపించదు. మనం ఫార్ములా తీసుకున్నాం కదా, అది అప్లై అయిపోయింది, ఓకేనా. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మన పేపర్ లో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 పారాగ్రాఫ్స్ వచ్చాయి నేను అడిగినట్టుగానే. ఈచ్ వన్ 4 లైన్స్ వచ్చాయి. చూడండి, చిన్న లైన్స్ ఎక్స్ట్రా వస్తే దట్స్ నాట్ ఎ మ్యాటర్, ఓకే. ఎందుకంటే చిన్న లైన్స్ ఎక్స్ట్రా వస్తాయి, కాకపోతే ఇక్కడ మనకి ఫార్ములా అనేది అప్లికబుల్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. చూడండి, రూల్ అయితే బ్రేక్ అవ్వలేదు కదా, మనం తీసుకున్నట్టుగానే వచ్చింది చూడండి. సో అలా నేను ఫాస్ట్ గా ఏదైనా డేటాని ఇక్కడ తీసేసుకోవచ్చు, ఓకేనా.
ఇలా మనం ఒక ర్యాండమ్ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. ఆ ర్యాండమ్ ఫార్ములాని యూజ్ చేసి ఎంత డేటా కావాలంటే అంత డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను డిలీట్ చేస్తానండి. ఇప్పుడు నేను ఓన్లీ సింగిల్ పేజ్ కి డేటా తీసుకున్నాను. అదే నాకు మోర్ దాన్ 1 పేజ్ డేటా కావాలి అన్నప్పుడు ఏం చేస్తాను, సేమ్ ఫార్ములాని యూజ్ చేస్తాను. చూడండి ఈక్వల్ టు పెడతాను, ర్యాండ్ అని ఇస్తాను, బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను సింగిల్ పేజ్ అవసరం లేదు కదా, సో నాకు ఎక్కువ పారాగ్రాఫ్స్ కావాలి. ఎక్కువ పారాగ్రాఫ్స్ ఉంటేనే కదా మోర్ నెంబర్ ఆఫ్ పేజెస్ లోకి అది అరేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక మినిమం టు మినిమం ఒక 5 పేజెస్ డేటా కావాలనుకోండి, 5 పేజెస్ కావాలి అనుకుంటే మినిమం టు మినిమం ఒక్కొక్క పేజ్ లో 5 పారాగ్రాఫ్స్ వేసుకున్నా గానీ 20 పారాగ్రాఫ్స్ వస్తాయి. అంటే నేను లైన్స్ ఇంక్రీజ్ చేస్తున్నాను అనుకోండి, లైన్స్ ఇంక్రీజ్ చేసుకుంటాను ఈసారి. ఇందాక నేను 4 లైన్స్ ఇచ్చాను కదా, ఇప్పుడు అలా కాదు 6 లైన్స్ ఇస్తున్నాను. అంటే మినిమం టు మినిమం నాకు 4 పేజెస్ కావాలి. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, పేజ్ 1 లోనే ఉన్నాం మనం ఏం పేజెస్ ఓపెన్ చేయలేదు, యాడ్ చేయలేదు, ఏమీ చేయలేదు, అవునా కాదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ బ్రాకెట్ ని అగైన్ క్లోజ్ చేస్తాను. చూడండి ఎంటర్ క్లిక్ చేశాను, 6 పారాగ్రాఫ్స్ వచ్చాయా? 6 పారాగ్రాఫ్స్ విత్ 6 లైన్స్, సారీ 20 పారాగ్రాఫ్స్ కదా ఇచ్చాం. ఓకే, 20 పారాగ్రాఫ్స్ విత్ 6 లైన్స్ వచ్చాయి. చూడండి మినిమం టు మినిమం 6 లైన్స్ వస్తాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా చిన్న చిన్న మ్యాటర్ తీసుకున్నా అది నో ప్రాబ్లం. ఓకేనా? చూడండి అలా కంటిన్యూగా 20 పారాగ్రాఫ్స్ వరకు తీసుకుంది. ఆ 20 పారాగ్రాఫ్స్ ఎన్ని పేజెస్ అయితే ఫిల్ అయ్యా అన్ని పేజెస్ వచ్చాయి. చూడండి ఇక్కడ పేజ్ 4, పేజ్ 1 of 4 అంటే ఫైనల్ గా మనం 4 పేజెస్ ఓపెన్ చేసేస్తాం ర్యాండమ్ డేటాతో. అదే ఇదే 4 పేజెస్ మనం టైప్ చేసుకుంటూ కూర్చోవాలంటే టైం వేస్ట్ కదా. సో ఇలా మనం ఏదైనా ర్యాండమ్ డేటాతో వర్క్ చేయాలి అనుకునేటప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మేడం మనం కావాలనుకునే డేటా కూడా తీసుకోవచ్చా అంటే అది కుదరదు. ఓన్లీ అది అంటే కంప్యూటర్ లో డిఫాల్ట్ గా ఉన్న డేటా అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? చూడండి అదేదో డిఫాల్ట్ వీడియో కోసం, థీమ్స్ కోసం, స్టైల్స్ కోసం ఏదో ఉంది డిఫాల్ట్ డేటా, అది మనకు వచ్చేసింది. ఓకేనా? ఇలా మనం ఎన్ని సార్లు అయినా తీసుకోవచ్చు. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని ఎంత డేటా అయినా తీసుకోవచ్చు. అదే నాకు 100 పేజెస్ డేటా కావాలనుకోండి, 100 పేజెస్ డేటాను కూడా నేను తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే. అలా కాదని నేను నాకు కావాల్సిన డేటా రావాలన్నప్పుడు మాత్రం మనం ఈ ఫార్ములా యూజ్ చేయకూడదు. ఓకేనా? ఓకే, మీకు అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది నేను 4 డాక్యుమెంట్స్ తీసుకున్నాను కదా, 4 డాక్యుమెంట్స్ లో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నానండి. సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఫైల్ ట్యాబ్ గురించి చూస్తాను. ఎక్కడ సేవ్ చేయాలి? ఫస్ట్ ఫైల్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. అంటే సేవ్ చేయడం అంటే నా ఉద్దేశం ఏంటి, దీనికి ఒక నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూస్తే డాక్యుమెంట్ 1 అని ఉంది, అవునా కాదా? సో ఈ డాక్యుమెంట్ 1 అని పోయి నేను ఇచ్చిన సేవ్ చేసిన నేమ్ అనేది నాకు కనిపించాలి టైటిల్ బార్ లో. సో దానికోసం నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అలానే సేవ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఈ ల్యాప్టాప్ సడన్ గా, ఆర్ఎల్స్ నాకు పవర్ కట్ అయిపోయింది, అప్పుడు నాకు ఈ డాక్యుమెంట్ ఉంటుందా? ఉండదు. అదే నేను సేవ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా నేను ఎక్కడైతే సేవ్ చేశానో ఆ నేమ్ తో అది సేవ్ అయిపోతుంది. సో దట్ నేను ఇంకొకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకున్నా గానీ నేను అదే నేమ్ తో సేవ్ చేసిన డాక్యుమెంట్ ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం మెయిన్ గా ఏం చేస్తామండి, సేవ్ చేస్తాం. సో ఇప్పుడు సేవ్ ఎక్కడ చేస్తాం అంటే ఫైల్ ట్యాబ్ ఉంది కదా, ఫస్ట్ ట్యాబ్ అది ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ మనకి సేవ్ యాజ్ అని ఉంది. సో నేను సేవ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు అడుగుతుంది ఎక్కడ సేవ్ చేయాలని. నార్మల్ గా మనం ఓల్డ్ వర్షన్స్ 2007 అలా తీసుకుంటే మనకి డైరెక్ట్ గా ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయగానే ఒక బాక్స్ వచ్చేది. కాకపోతే ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది వస్తున్న కొద్దీ మనకి డైరెక్ట్ గా కాకుండా ఇక్కడ ఫస్ట్ అది మనకి ఆప్షన్స్ అనేది ఇచ్చేసింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి అని చెప్పి. దిస్ పీసీలో సేవ్ చేయాలా, లేకపోతే యాడ్ ఏ ప్లేస్ మనం ప్రత్యేకంగా యాడ్ చేసుకోవాలి, లేదంటే బ్రౌజ్. ఇప్పుడు నేను బ్రౌజ్ అని క్లిక్ చేస్తాను అనుకోండి, బ్రౌజ్ చేసి నాకు ఒక బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు ఏంటి, కంప్లీట్ మళ్ళీ అగైన్ ఉన్న సాఫ్ట్వేర్ అంతా చూపించేస్తుంది నా సిస్టమ్ లో ఉన్నదంతా. సో ఇప్పుడు నేను ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ డెస్క్టాప్ అని ఉంది చూడండి, నేను డెస్క్టాప్ నే సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. డెస్క్టాప్ ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేమ్ అంటే ఏంటి, మనం ఏ నేమ్ తో సేవ్ చేసుకోవాలి అని చెప్పి అది అడుగుతుంది అనమాట మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ దీన్ని తీసేసి ఇది ఎంఎస్ ఆఫీస్ క్లాస్ కదా, సో ఎంఎస్ వర్డ్ 2 అని ఇస్తాను. ఎంఎస్ వర్డ్ 2 అని ఇచ్చాను. ఓకేనా? ఎంఎస్ వర్డ్ 2 అని ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ యాజ్ టైప్ అని ఉంది కదా. సేవ్ యాజ్ టైప్ అంటే ఏంటి అంటే మనం ఇది ఇక్కడ చూసుకోవాలి ఖచ్చితంగా వర్డ్ డాక్యుమెంట్ లో ఉందా లేకపోతే ఇంకేదైనా లేదు, ఇంకేదైనా
దానిలో క్లిక్ చేయాలనుకుంటే మనం దాన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. నేను పీడిఎఫ్ లో సేవ్ చేయాలని అనుకున్నాను అనుకోండి, పీడిఎఫ్ లో సేవ్ అయిపోతుంది. అసలు పీడిఎఫ్ కి వర్డ్ డాక్యుమెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే, మనం పీడిఎఫ్ లో సేవ్ చేసాం అనుకోండి, వేరే వాళ్ళు దాన్ని ఎడిట్ చేసే ఛాన్స్ ఉండదు. అవునా కాదా? ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అదే వర్డ్ డాక్యుమెంట్ లో నేను సేవ్ చేస్తున్నాను అనుకోండి, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ప్రెసెంట్ ఇది వర్డ్ డాక్యుమెంట్ లోనే వర్క్ చేస్తాను కాబట్టి నేను వర్డ్ డాక్యుమెంట్ అని ఉంచుకున్నాను. ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేశాను. ఓకేనా? చూడండి సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోగానే ఇక్కడ మీరు చూస్తే మీకు ఏమొచ్చిందండి? ఎంఎస్ వర్డ్ 2 అని వచ్చింది. చూడండి ఇంతవరకు మనకి ఏముంది ఇక్కడ? డాక్యుమెంట్ 1 అని ఉంది. అవునా కాదా? అంటే ఏంటి? అది డిఫాల్ట్ గా తీసుకున్న నేమ్ అది. ఇప్పుడు నేను నాకు నచ్చిన నేమ్ ఇచ్చుకున్నాను. ఎంఎస్ వర్డ్ 2 అని ఇచ్చాను. ఈ డాక్యుమెంట్ నేమ్ ఇప్పుడు ఏమైపోయింది? ఎంఎస్ వర్డ్ 2 అని అయిపోయింది. అలా మనం ఫైల్ ఆప్షన్, ఫైల్ ట్యాబ్ యూజ్ చేసి ఈ డాక్యుమెంట్ ని సేవ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ మళ్ళీ నేను ఫైల్ లోకి వెళ్ళి చూడండి, సేవ్ తర్వాత సేవ్ యాజ్ అని ఉంది చూడండి. సేవ్ యాజ్ అంటే ఏంటంటే ఇదే డాక్యుమెంట్ ని నేను డూప్లికేట్ డాక్యుమెంట్ ని ఇంకో నేమ్ తో సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కానీ నా ఇష్టం అది. అంటే ఇప్పుడు చూడండి మళ్ళీ సేవ్ యాజ్ క్లిక్ చేశాను, మళ్ళీ అడుగుతుంది మనకి ఆప్షన్స్, ఎక్కడ క్లిక్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, లైక్ దిస్ పీసీలో సేవ్ చేయాలా, యాడ్ ఎ ప్లేస్ ఇచ్చుకోవాలా, బ్రౌజ్ ఇచ్చుకోవాలి, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ డెస్క్టాప్ అని ఉంటుంది. డెస్క్టాప్ మళ్ళీ నేను బ్రౌజ్ లోకి వెళ్తున్నాను, ఎందుకంటే నేను డెస్క్టాప్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఎక్కడైనా సేవ్ చేసుకుంటాను. సో ఈసారి నేను డాక్యుమెంట్స్ అని క్లిక్ చేశాను. డాక్యుమెంట్స్ లో నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి డాక్యుమెంట్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ కదా ఆల్రెడీ మనం తీసుకున్నాం. ఎంఎస్ వర్డ్ లేదు, మనకు అర్థం అవ్వడం కోసం నేను మళ్ళీ డెస్క్టాప్ క్లిక్ చేస్తాను చూడండి. సో దట్ మనకి ఈజీగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. డెస్క్టాప్ నే క్లిక్ చేశాను. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ 2 అని కదా ఇచ్చాం ఫస్ట్ నేమ్. ఇప్పుడు నేను దీని డూప్లికేట్ ఫామ్ కి నేను మార్చాలి కదా ఖచ్చితంగా, ఎందుకంటే ఎంఎస్ వర్డ్ అని మళ్ళీ ఇక్కడ ఇచ్చాం అనుకోండి, ఆల్రెడీ యూ హ్యావ్ దిస్ నేమ్ అని చెప్పి మనల్ని అడుగుతుంది. సో నేను నేమ్ మార్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమి ఇస్తాను? ఎంఎస్ వర్డ్ ఆల్రెడీ ఇచ్చేసాను కదా. ఓకే, ఎంఎస్ వర్డ్ 1 అని ఇస్తాను. ఓకే, ఎంఎస్ వర్డ్ 2 ఇచ్చాం కదా, ఇప్పుడు ఎంఎస్ వర్డ్ 1 అని ఇస్తున్నాను. ఆర్ ఎల్స్ ఎంఎస్ వర్డ్ డాట్ డూప్లికేట్ అని ఇస్తాను. ఓకే, ఎంఎస్ వర్డ్ డాట్ డూప్లికేట్ అని ఇచ్చాను. సేవ్ క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే సేవ్ క్లిక్ చేయగానే మనకి ఎంఎస్ వర్డ్ డూప్లికేట్ అని డాట్ డూప్లికేట్ అని వచ్చేసింది. ఇప్పుడు నేను మినిమైజ్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎంఎస్ వర్డ్ 2 అనేది ఇక్కడ సేవ్ అయింది. సేమ్ డాక్యుమెంట్ మనం ఎంఎస్ వర్డ్ 2 తో సేవ్ చేసాం. అవునా కాదా? అలానే దాని డూప్లికేట్ డాక్యుమెంట్ చూడండి, ఎంఎస్ వర్డ్ డాట్ డూప్లికేట్ అని వచ్చేసింది. అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ ని దాని డూప్లికేట్ ని సేవ్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్ గా సేవ్ కాకుండా సేవ్ యాజ్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను అందరికి. అంటే ఏంటి? సేవ్ కి సేవ్ యాజ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మనం ఏదైనా డాక్యుమెంట్ ని ఫస్ట్ టైం సేవ్ చేయాలనుకోండి, అప్పుడు ఫస్ట్ టైం సేవ్ చేయాలనుకునేటప్పుడు మనం యూజ్ చేసేది సేవ్. లేదు అదే డాక్యుమెంట్ ని అగైన్ మళ్ళీ దాని డూప్లికేట్ ని సేవ్ చేయాలి, అలాంటి డాక్యుమెంట్స్ నాకు ఎన్నైనా కావాలి విత్ నేమ్స్ మారిపోవాలి అనుకునేటప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే సేవ్ యాజ్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి ప్రింట్ అని ఉంది. ప్రింట్ అంటే ఏంటి అంటే, ప్రింట్ అని క్లిక్ చేయగానే మనకి కంప్లీట్ ప్రింట్ ఆప్షన్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. చూడండి ప్రింట్ మనకి ఇలా అవుతుందంట, చూపిస్తుంది ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో. నార్మల్ గా మనకి ఒకప్పుడు ఓల్డ్ వర్షన్స్ ఎంఎస్ వర్డ్ చూసుకుంటే డైరెక్ట్ గా ప్రింట్ అని ఇవ్వగానే ఒక బాక్స్ ఓపెన్ అయ్యేది, అందులో మనం ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేస్తే మనకి ప్రివ్యూ చూపించేది. అలా చూసిన తర్వాత మళ్ళీ అగైన్ క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేసాం. కానీ 2016 అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటంటే మనకి డైరెక్ట్ గా ప్రింట్ ఆప్షన్స్ అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్రింట్ ప్రివ్యూ కంప్లీట్ గా రైట్ సైడ్ చూపించేస్తుంది. చూడండి ఇప్పుడు మనకి 4 పేజెస్ ఉన్నాయి కదా, ఆ 4 పేజెస్ ఇలా ప్రింట్ అవుతాయంట. సో మనకి ప్రింట్ ప్రివ్యూలో చూపించేస్తుంది. ఓకేనా? అలానే ఇక్కడ మన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇందులో మనం కంప్లీట్ ప్రింట్ ఆప్షన్స్ మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాపీస్ ఆఫ్ 1 అని ఉంది. అంటే వన్ టైమే మనం ప్రింట్ ఇస్తాం. ప్రతిసారి ఒక్కొక్క పేజ్ 4 పేజెస్ అంటే 4 పేజెస్ రావాలి అనేటప్పుడు. ఆర్ ఎల్స్ మనం కాపీస్ 2 ఇచ్చాం అనుకోండి, 3 ఇచ్చాం అనుకోండి, ఈ 4 పేజెస్ కి కాపీస్ వచ్చేస్తుంటాయి. అంటే ఈ 4 పేజెస్ నాకు 3 టైమ్స్ ప్రింట్ అవుతాయి. అంటే కంప్లీట్ గా 12 పేజెస్ ప్రింట్ అవ్వడానికి నేను ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ప్రింట్ ఆల్ పేజెస్ అని చూడండి, అంటే ఇక్కడ ప్రింట్ ఆల్ పేజెస్ అనే దగ్గర మనం మార్చుకోవచ్చు. చూడండి ప్రింట్ ఆల్ పేజెస్ దగ్గర కాకుండా ప్రింట్ కరెంట్ పేజ్ అని ఇచ్చాను అనుకోండి, నేను ఎంఎస్ వర్డ్ లో ఏ పేజ్ అయితే ఓపెన్ చేశానో, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బ్యాక్ వెళ్దాం.
ఇక్కడ ఎంఎస్ వర్డ్ లో నేను ఏ పేజ్ లో ఉన్నానండి చూడండి, ఇక్కడ క్లియర్ గా నేను ఏ పేజ్ లో ఉన్నాను అనేది నాకు ఇక్కడ స్టేటస్ బార్ లో చూపించేస్తుంది. నేను ఏ పేజ్ లో కర్సర్ పెడితే ఆ పేజ్ లో నేను ఉన్నట్టు, అంటే ఆ పేజ్ అది కన్సిడర్ చేస్తుంది కరెంట్ పేజ్. ప్రెసెంట్ ఇక్కడ చూడండి పేజ్ 4 of 4 అన్నది అంటే ఏంటి, నేను 4th పేజ్ లో ఉన్నాను. ఇక్కడ నాకు 4 పేజెస్ ఉన్నా గానీ నేను ప్రెసెంట్ ఉన్న పేజ్ ని ఇక్కడ చూపిస్తుంది, హైలైట్ చేస్తుంది. చూడండి 4 పేజెస్ లో 4th పేజ్ లో ఉన్నాను. సో ఇప్పుడు నేను ప్రింట్ లోకి వెళ్ళి చూడండి ప్రింట్ క్లిక్ చేశాను. అగైన్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి ప్రింట్ ఆల్ పేజెస్ బదులు ప్రింట్ కరెంట్ పేజ్ అన్నాను అనుకోండి, నాకు ఏ పేజ్ ప్రింట్ వస్తుంది, 4th పేజ్ వస్తుంది అనమాట. అలా మనం ఇక్కడ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఓన్లీ ప్రింట్ ఆడ్ పేజెస్ అని చూడండి, అంటే ఇప్పుడు 1 2 3 4 పేజెస్ మనకు ఉన్నాయండి. అందులో ఆడ్ పేజెస్ ఏమొస్తాయి, 1 3 కదా ఆడ్ పేజెస్, ఆడ్ నెంబర్స్ లో 1 3 మాత్రమే ఉన్నాయి. సో అలా నేను ఓన్లీ ఆడ్ పేజెస్ ప్రింట్ చేయాలనుకోండి, ఇది క్లిక్ చేస్తాను. లేదు ప్రింట్ ఓన్లీ ఈవెన్ పేజెస్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఓన్లీ 2 సెకండ్ పేజ్ 4th పేజ్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఇలా మనం ప్రింట్ ఆప్షన్స్ లో ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు మనం ప్రింట్ చేసే ముందు. ఓకేనా. అలానే ఇక్కడ చూస్తే మీకు ప్రింటర్ నేమ్ అడుగుతుంది. నార్మల్ గా మనం ఏ ప్రింటర్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ నేమ్ ఇక్కడ డిఫాల్ట్ గా చూపిస్తుంది. లేదు ఒక సమ్ టైమ్స్ మనం ఒక నెట్ సెంటర్ పెట్టుకోవచ్చు, అందులో ఓన్లీ సింగిల్ ప్రింటర్ వల్ల యూజ్ అవ్వక ఒక 2 or 3 ప్రింటర్స్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ మనం డిఫరెంట్ ప్రింటర్స్ నేమ్స్ ఇక్కడ ఇలా చూపించేస్తుంది అనమాట. సో నేను నాకు నచ్చిన ప్రింటర్ లోంచి నేను ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఈ ప్రింటర్ బదులు ఇంకో ప్రింటర్ సెలెక్ట్ చేస్తున్నాను అనుకోండి, అంటే నా దగ్గర ఉండాలి ఖచ్చితంగా ఆ ప్రింటర్, అప్పుడు ఆ నేమ్ ఇక్కడ చూపిస్తుంది కదా. సో అది ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ ప్రింటర్ లోంచి ఆ పేజ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇలా మనం ప్రింటర్ ని చేంజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ప్రింటర్ ఆప్షన్ ఉంది. అలానే ఇక్కడ చూసారా మీరు పేజెస్ అని ఉంది. ఇక్కడ పేజెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 పేజ్ డాక్యుమెంట్ తీసుకున్నాను అనుకోండి, 50 పేజ్ డాక్యుమెంట్ లో నేను ఎన్ని పేజెస్ నాకు నచ్చిన పేజెస్ ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నాను. కంప్లీట్ 50 డాక్యుమెంట్స్ 50 పేజెస్ కూడా నాకు ప్రింట్ వద్దు, ఎందుకు పేపర్స్ వేస్ట్, నాకు కొంతవరకే మ్యాటర్ వరకే నాకు ప్రింట్ కావాలి అనుకునేటప్పుడు నేను ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. లైక్ చూడండి 1 to 20 అని ఇచ్చాను అనుకోండి, ఓన్లీ 1 to 20 పేజెస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. దానికోసం మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా. లేదు అనుకుంటే ప్రింట్ ఆల్ పేజెస్ అని పెట్టేసాను అనుకోండి, కంప్లీట్ 50 పేజెస్ కూడా ప్రింట్ అయిపోతాయి. ఓకేనా. అలానే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ ప్రింట్ 1 sided అని ఉంది. ప్రింట్ 1 sided అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు బుక్స్ చూసాం అనుకోండి, ఓన్లీ 1 sided ఉంటుందా ప్రింటింగ్ అనేది, లేదు కదా. 1 side ప్రింటింగ్ అనేది మనకు ఉండదు. ఇప్పుడు చూడండి జస్ట్ సెకండ్, ఇప్పుడు ఇది మనకు ఉంది, ఇది నేను ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక్క నిమిషం, ఈ జస్ట్ సెకండ్, ఓకే గైస్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందని మ్యూట్ లో పెట్టాను. ఓకే నౌ వి విల్ కంటిన్యూ. ఓకే చూడండి ఇప్పుడు మనం ప్రింట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఫైల్లోకి వెళ్ళాను. ఓకే చూడండి ఇప్పుడు మనం ప్రింట్ లో ఆల్ పేజెస్ కదా, ఇప్పుడు మనకి 4 పేజెస్ ఉన్నాయి. 4 పేజెస్ లో చూడండి నార్మల్ గా అయితే మనం టెక్స్ట్ బుక్స్ లో చూస్తే 2 పేజెస్ కూడా ప్రింట్ అయి ఉంటాయి, అవునా కాదా. అలా కాకుండా మనకి సింగిల్ సైడ్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ సైడ్ అంటే దాని బ్యాక్ సైడ్ ప్రింట్ అవ్వద్దు అని అనుకునేటప్పుడు మనం యూజ్ చేసే ఆప్షన్ అంటే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే ప్రింట్ 1 sided అని ఉంది, అంటే సింగిల్ సైడ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆన్ బోత్ సైడ్స్, ఓకేనా. ప్రింట్ ఆన్ బోత్ సైడ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అలా మనకి మాన్యువల్లీ ప్రింట్ ఆన్ బోత్ సైడ్స్, మాన్యువల్లీ ప్రింట్ ఆన్ బోత్ సైడ్స్ అంటే మనం ప్రింట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా 1 side అంతా ప్రింట్ అయిపోయాక కంప్లీట్ సైడ్ కి వెళ్తుంది అనమాట. అలా మనం డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొల్లేటెడ్ అని ఉంది చూడండి. కొల్లేటెడ్ అంటే ఏంటి అంటే సింపుల్ గా మీరు కొల్లేటెడ్ అంటే నార్మల్ గా ఇప్పుడు మనకి ఇక్కడ 4 పేజెస్ ఉన్నాయండి, జస్ట్ ఓకే ఇక్కడ మనకి 4 పేజెస్ ఉన్నాయండి. ఈ 4 పేజెస్ లో కూడా నేను ఫస్ట్ ఈ 4 పేజెస్ ని ఎలా ప్రింట్ చేసుకోవాలనేది కూడా నేను ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి నాకు ఎట్ ఏ టైమ్ ఫస్ట్ పేజ్ ఎట్ ఏ టైం 4 times ప్రింట్ అయిపోవాలండి. కంప్లీట్ గా 4 times ఫస్ట్ పేజ్ ప్రింట్ అయ్యాక అప్పుడు సెకండ్ పేజ్ నాకు 4 times ప్రింట్ అవ్వాలి.
అలానే కంప్లీట్ గా 4 టైమ్స్ సెకండ్ పేజ్ ప్రింట్ అయిపోయాక థర్డ్ పేజ్ 3 3 3 3 అని చెప్పి 4 టైమ్స్ ప్రింట్ వచ్చేయాలి. ఆ తర్వాత మళ్ళీ నేను ఫోర్త్ పేజ్ 4 4 4 4 అని చెప్పి 4 పేజెస్ వచ్చేయాలి. అలా కావాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసే ఆప్షన్సే కొల్లేటెడ్ అన్నమాట. లేదు కంప్లీట్ గా 1 2 3 1 2 3 ఇలా కంటిన్యూస్ గా రావాలి అంటే 1 తర్వాత 2 2 తర్వాత 3 అలా లైన్ గా వచ్చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. లేదు అంటే కంప్లీట్ గా అన్కోలేటెడ్ అంటే 1 1 1 2 2 2 3 3 3 ఇప్పుడు నేను చెప్పాను కదా కంప్లీట్ గా ఫస్ట్ పేజ్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అయ్యాక సెకండ్ పేజ్ కి వెళ్తుంది. అలా ఇక్కడ మనం కొల్లేటెడ్ ఆప్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఓరియంటేషన్. మెయిన్ గా మనం ప్రింట్ తీసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ బెస్ట్ అంటే ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓరియంటేషన్ అనేది చూసుకోవాలి. ఓరియంటేషన్ అంటే ఏంటండి ఇప్పుడు చూడండి ఇక్కడ మన పేజ్ ఇదే కదా, ఇది ఎలా ఉంది నార్మల్ గా మన పేజ్ డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో చూసేటట్టు ఏదైనా క్వశ్చన్ పేపర్స్ వచ్చినట్టుగానే ఉంది కదా. అలా కాకుండా మనం దీన్ని కొంచెం అడ్డంగా రావాలి, ఐ మీన్ పేజ్ అడ్డంగా తిప్పితే మనకి ప్రింట్ అవ్వాలి అనుకునేటప్పుడు యూజ్ చేసేదే మనం ల్యాండ్స్కేప్ అన్నమాట. చూడండి ప్రెసెంట్ పోర్ట్రైట్ లో ఉన్న పేజ్ ని నిలువుగా ఉంచి ప్రింట్ చేయాలనుకుంటే పోర్ట్రైట్ యూజ్ చేస్తాం. లేదు ల్యాండ్స్కేప్ అంటే పేజ్ అడ్డంగా వెళ్ళిపోతుంది. చూడండి ఆటోమేటిక్ ఇక్కడ మీకు ప్రివ్యూ చూపించేసింది. అంటే పేజ్ ని అడ్డంగా మార్చేసుకొని మనం ప్రింట్ తీసుకోవచ్చు. కానీ మాక్సిమం మనం చేసేది మాత్రం పోర్ట్రైటే యూజ్ చేస్తాం ప్రింటింగ్ ఎప్పుడు కూడా. ఎందుకంటే మన ల్యాండ్స్కేప్ యూజ్ చేసాం అనుకోండి అక్కడ పేజ్ సైజ్ సరిపోకపోతే అదే పార్ట్ మళ్ళీ వేరే దానిలోకి వెళ్ళిపోయి అక్కడ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం మాక్సిమం పోర్ట్రైటే యూజ్ చేస్తాం. ఓకేనా. అలానే ఇక్కడ చూడండి A4 అని ఉంది కదా, అదేంటంటే పేజ్ సైజెస్ అండి. ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మనకి పేజెస్. మనం మాక్సిమం A4 అలా యూజ్ చేస్తాం. ఎందుకంటే A4 అనేది పర్ఫెక్ట్ డిఫాల్ట్ సైజ్ అన్నమాట. ఓకేనా. ఏదైనా సరే ఒక కాలేజ్ లెటర్ హెడ్ తీసుకున్నా లేకపోతే సర్టిఫికేట్ తీసుకున్నా ఏం తీసుకున్నా మాక్సిమం A4 లోనే ఉంటాయి. ఎందుకంటే అది డిఫాల్ట్ గా మన ఇండియాలో యూజ్ చేసేది అనమాట. అలానే మన US అలా చూసుకుంటే వాళ్ళు B3 B5 అలా యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి డిఫరెంట్ వచ్చేసాయి చూడండి. లెటర్ ఇప్పుడు లెటర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి దానికి లెటర్ సైజ్ ఇచ్చుకోవచ్చు. ఇది కూడా మనం ప్రింట్ చేసేటప్పుడు మార్చుకోవచ్చు. ఏం లేదు పేపర్ మారిపోదు, కాకపోతే మార్జిన్ మారుతుంది అంతే. చూడండి ఇలా మారిపోయింది లెటర్ తీసుకోగానే. సో అలా లేదు మళ్ళీ A4 అని పెట్టేసాం అనుకోండి A4 లోకి వచ్చేస్తుంది. అంటే ఏంటి A4 కి లెటర్ కి ఏంటంటే కొంచెం మార్జిన్స్ మారాయి. ఓకేనా. అలా మనకు కావాల్సినట్టుగా మనం పేజ్ సైజెస్ అనేవి తీసుకోవచ్చు. అలానే మార్జిన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి ప్రింట్ తీసుకునేటప్పుడు. చూసారా ఇక్కడ డిఫరెంట్ మార్జిన్స్ ఉన్నాయి. నార్మల్ మార్జిన్ లో మనం ప్రెసెంట్ ఉన్నాం, అవునా కాదా. చూడండి నార్మల్ మార్జిన్ లో మనం ప్రెసెంట్ ఉన్నాం. అలా కాకుండా నారో మార్జిన్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ మార్జిన్ చాలా చిన్నవి అయిపోతాయి. అదే మోడరేట్ తీసుకున్నాను అనుకోండి నార్మల్ గా చూడండి నారో మార్జిన్ తీసుకుంటే చాలా దగ్గరగా వచ్చేసాయి. కానీ ఇలా అంత లుక్ గా ఏం ఉండదు కదా. సో మనం బేసిక్ గా యూజ్ చేసే డిఫాల్ట్ మార్జిన్స్ ఏంటంటే నార్మల్ మార్జిన్స్. ఎప్పుడు కూడా మనం ప్రింట్ తీసుకునేటప్పుడు యూజ్ చేసే మార్జిన్ డిఫాల్ట్ ఏంటంటే నారో మార్జిన్స్. ఓకేనా. 1 పేజ్ పర్ షీట్ ఇది చూడండి అంటే ఏంటంటే 16 పేజెస్ పర్ షీట్. అంటే ఇది ఏంటంటే మనం ప్రింట్ చేసేటప్పుడు ఆ షీట్స్ గా డివైడ్ చేసుకుంటాం అనమాట. ప్రింట్ అన్న బట్టి ఉంటది అది. ఇప్పుడు మనం ప్రింట్ ఇవ్వగానే ఎన్ని పేజెస్ వచ్చేయాలి ఒక షీట్ కి అని చెప్పేసి మనం ప్రింటర్ కి చెప్తున్నాం అనమాట. సో దానికోసం యూజ్ చేసే ఆప్షన్ ఇది. ఓకేనా. ఈ ప్రింట్ గురించి మీకు అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. బేసిక్ గా మనం ప్రింట్ చేసేటప్పుడు యూజ్ చేసే ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ డిఫాల్ట్ గా ఇచ్చేస్తాడు. వీటిని మనం చేంజ్ చేసుకుని మనకు నచ్చినట్టుగా ప్రింట్ తీసుకోవచ్చు ఆ పేపర్. ఓకేనా. అలానే ఇక్కడ షేర్ ఎక్స్పోర్ట్ క్లోజ్ అని ఉంది కదా. ఇక్కడ షేర్ అంటే మన ఈ డాక్యుమెంట్ ఎవరికైనా షేర్ ఇవ్వాలి అని అంటే మనం షేర్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా. కాకపోతే ఇది కొంచెం అంటే ఏంటంటే ఈమెయిల్ ద్వారా నేను పంపించాలనుకోండి ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ ప్రెసెంట్ ఆన్లైన్ ప్రీసెంట్ ఆన్లైన్ అంటే ఇక్కడ ఆన్లైన్ లో నేను ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైనా బ్లాగ్ అలా ఉంటాయి కదా ఫేస్బుక్ అలా వాటిలో పోస్ట్ డైరెక్ట్ గా బ్లాగ్ అని ఉంది. బ్లాగ్ అంటే ఏంటంటే ఏదైనా కంపెనీస్ అలా బ్లాగ్స్ ని క్రియేట్ చేసుకుంటాయండి. ఎందుకు ఇప్పుడు మనం ఎలా వాట్సాప్ గ్రూప్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాం అలా బ్లాగ్స్ ని క్రియేట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ గా డైలీ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేసేస్తూ ఉంటారు. సో అలా పోస్ట్ చేసుకోవాలన్నా అలాంటి వాటిని మనం బ్లాగ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఇది కంప్లీట్ గా మనం జాబ్ చేసేటప్పుడు అలాంటి పర్పస్ లో ఇలాంటివి మనం యూజ్ చేస్తాం. ప్రెసెంట్ మన ఈమెయిల్స్ కాబట్టి ఏవైనా ఈమెయిల్ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఈమెయిల్స్ అడుగుతుంది, అలా మనం షేర్ చేసుకోవచ్చు. సో ఈ హోమ్ ట్యాబ్ గురించి మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఫైల్ ట్యాబ్ ఫస్ట్ హోమ్ అండి. హోమ్ అంటే ఏంటంటే మనకి కంప్లీట్ గా
బ్లాంక్ డాక్యుమెంట్ కావాలా, లేకపోతే ప్రెసెంట్ ఇక్కడ ఉన్నవన్నీ చూపిస్తుంది. ఏది కావాలంటే మనం అది ఓపెన్ చేసుకోవచ్చు. లేదు న్యూ అని క్లిక్ చేసాం అనుకోండి, న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఇప్పుడు ఉన్న డాక్యుమెంట్ కాకుండా న్యూ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. లేదు ఓపెన్ అనుకోండి, ఓపెన్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉన్న డాక్యుమెంట్స్ అన్ని నాకు చూపిస్తుంది. అందులో నేను ఏది ఓపెన్ చేసుకోవాలో నేను డిసైడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఇన్ఫో అని ఉంది కదా, ఇన్ఫో అంటే ఏం లేదు, కంప్లీట్ ఆ డాక్యుమెంట్ కోసం ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. చూడండి, సెక్యూరిటీ వార్నింగ్, ఏదో సెక్యూరిటీ వార్నింగ్ ఉందంట నా డాక్యుమెంట్ కి, అది చూపిస్తుంది. అలానే ప్రొటెక్ట్ డాక్యుమెంట్ చేసుకోవచ్చు. ఇన్స్పెక్ట్ డాక్యుమెంట్ అంటే చెక్ ఫర్ ఇష్యూస్, ఇది చూస్తే మనకి ఇష్యూస్ అన్ని చెక్ చేసేస్తుంది. సాఫ్ట్వేర్ బాగుందా, లేకపోతే స్లోగా ఉందా, వర్డ్ ఎలా వర్క్ అవుతుంది అంతా. ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ అన్ని వచ్చేసాయి. అంటే ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ నుంచి చూడండి. సైజ్ అంటే ఇంత ఉందండి, 12.8 KB. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న డాక్యుమెంట్ పేజెస్ ఎన్ని ఉన్నాయి, 4 pages కదా మనం క్రియేట్ చేస్తున్నాం. అందులో ఆ 4 pages లో ఉన్న వర్డ్స్ కౌంట్ చూపించింది చూడండి, 1912 వర్డ్స్ ఉన్నాయంట. అలానే టోటల్ ఎడిటింగ్ టైం, నేను ఎంత ఇప్పటి వరకు కంప్లీట్ ఎన్ని ఎడిట్స్ చేశాను అంటే, ఏదైనా డిలీట్ చేసినా, లేకపోతే ఏదైనా ఇన్సర్ట్ చేశానా, లేకపోతే ఏదైనా మ్యాటర్ ని టైప్ చేశానా, అదంతా ఎడిటింగ్ లోకే వచ్చేస్తుంది. నేను 3 minutes తీసుకున్నానంట ఆ డాక్యుమెంట్ ఎడిటింగ్ కోసం. ఓకేనా. అలాగనే ఆ టైటిల్ ట్యాగ్స్ అంటే మనం టైటిల్ ట్యాగ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలానే కమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రిలేటెడ్ డేట్స్ చూడండి, నేను ఎప్పుడు మాడిఫై చేసిన డేట్ తో సహా వచ్చేసింది. టుడే 12:37 కి నేను డాక్యుమెంట్ ఓపెన్ చేశానంట. క్రియేట్ చేసింది కూడా 12:37. లాస్ట్ ప్రింటెడ్, ఒకవేళ నేను ప్రింట్ ఇచ్చాను అనుకోండి ఆ డాక్యుమెంట్ ని, ఆ టైం కూడా నాకు ఇక్కడ చూపించేస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఏ అకౌంట్ ఓపెన్ చేశాను, ఆధారు, అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో అది ఇన్ఫో. సేవ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దానికి సేవ్ చేశాం కదా. ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి నేను సేవ్ మీద క్లిక్ చేయగానే నాకు ఏం ఓపెన్ అవ్వలేదు, అగైన్ సేవ్ అయిపోయింది అంతే. అంటే నేను ఏదైనా ఎడిట్ చేశాను అనుకోండి, మళ్ళీ ఎడిట్ చేసి అది కూడా సేవ్ అయిపోవాలనుకున్నప్పుడు నేను డైరెక్ట్ గా సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకేనా. అగైన్ మళ్ళీ సేవ్ యాజ్ గురించి మీకు చెప్పాను. సేవ్ యాజ్ అంటే ఏంటి, సేవ్ యాజ్ అంటే మనం ఈ డాక్యుమెంట్ కి డూప్లికేట్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తున్నాం, అవునా కాదా. ఇదే డూప్లికేట్ సేమ్ డాక్యుమెంటే ఉంటుంది, ఒక్క నేమ్ టైటిల్ బార్ లో నేమ్ మాత్రం చేంజ్ అయిపోతుంది సేవ్ యాజ్ విషయం. ఓకేనా. ప్రింట్ ఆప్షన్స్ మనం అన్ని ఇప్పుడు చూసేసాం కదా. సో మీకు ఇవన్నీ క్లియర్ గా ఫైల్ ట్యాబ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం రేపు హోమ్ ట్యాబ్ గురించి చెప్పుకుందాం. ఒక్క నిమిషం, జస్ట్ సెకండ్.